So friends, I'm going to start the session. Please be active. చాలా మంది అభ్యర్థులు లైవ్ లో జాయిన్ కావాల్సి ఉంది. That's the reason why. Okay. Yeah. So friends, I'm going to start the session. Now. సో ఫ్రెండ్స్, ప్రీవియస్ క్లాస్ లో మనం కరెంట్ ఎకానమిక్స్ సంబంధించి ఫిబ్రవరి మంత్ కరెంట్ అఫైర్స్ కవర్ చేస్తూ వచ్చాము. జనవరి మంత్ కరెంట్ అఫైర్స్ అనేవి కవర్ చేస్తూ వచ్చాము. నౌ ఐ మూవ్ ఆన్ టు దిస్ ఫిబ్రవరి మంత్ పిఐబి కరెంట్ అఫైర్స్. ఓకే, నౌ చూడండి, కన్స్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. ఒకసారి ఈ క్వశ్చన్ కి ఆన్సర్ ఏంటని తెలుసుకునే ముందు దీని యొక్క బ్యాక్గ్రౌండ్ ఇన్ఫర్మేషన్ కూడా మీకు చెప్తూ వస్తానండి. నీ నాట్ టు వరీ అబౌట్ దాట్. ఓకే, నౌ ఒకసారి చూడండి, కన్స్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. క్వశ్చన్స్ ఏ విధంగా కరెంట్ ఇష్యూస్ పై ఫ్రేమ్ చేయడం జరుగుతుంది, అకార్డింగ్లీ మనం ఒక్కొక్కటి స్టార్ట్ చేస్తూ ముందుకు వెళ్తాం. ఓకేనా? నౌ కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. నేషనల్ రివర్ లింకింగ్ ప్రాజెక్ట్ ఈస్ ఇంక్లూడెడ్ ఇన్ ది పిఎం గతి శక్తి స్కీమ్ అని చెప్పేసి ఇచ్చారండి. ఓకేనా? సో పిఎం గతి శక్తి, ఇట్స్ ఏ నేషనల్ మాస్టర్ ప్లాన్. ఐ విల్ టెల్ యూ పిఎం గతి శక్తి గురించి వివరంగా మాట్లాడే ప్రయత్నం చేస్తాను. రివర్ లింకింగ్ ప్రాజెక్ట్ ఆబ్వియస్లీ కమ్స్ అండర్ పిఎం గతి శక్తి స్కీమ్. సో ఆబ్వియస్లీ ఫస్ట్ స్టేట్మెంట్ రైట్ స్టేట్మెంటే, ఎందుకనేది కూడా చూద్దామండి. ఓకేనా? నెక్స్ట్, ఇండియా ర్యాంక్స్ 38 out of 139 countries on World Bank's Logistics Performance Index report released in the year 2023. వరల్డ్ బ్యాంక్ రిలీజ్ చేసినటువంటి లాజిస్టిక్స్ పెర్ఫార్మెన్స్ ఇండెక్స్ లో అవుట్ ఆఫ్ 139 కంట్రీస్ గాను ఇండియా యొక్క ర్యాంక్ ఎంత అంటే 38 అని చెప్పేసి ఇచ్చారు. ఎస్, దిస్ ఆబ్వియస్లీ రైట్ స్టేట్మెంట్. సో సెలెక్ట్ ద కరెక్ట్ ఆన్సర్ యూజింగ్ ద కోడ్స్ గివెన్ బిల్ అంటే బోత్ ద స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్. ఆన్సర్ అయితే ఫర్ దిస్ క్వశ్చన్ ఫ్రెండ్స్ సి అనేది చెప్తాం. ఆన్సర్ సి. ఎందుకనేది ఒక్కసారి చూద్దామండి, డీటెయిల్ డిస్కషన్ ఒకసారి చూద్దాం. ఓకేనా? లాజిస్టిక్స్ పెర్ఫార్మెన్స్ ఇండెక్స్ రిపోర్ట్ రీసెంట్లీ విచ్ ఈస్ రిలీజ్డ్ బై ది వరల్డ్ బ్యాంక్. ప్రపంచ బ్యాంకు ఈ లాజిస్టిక్స్ పెర్ఫార్మెన్స్ ఇండెక్స్ రిపోర్ట్ ని విడుదల చేస్తూ వస్తుందన్నమాట. ఓకేనా? సో వై ఇట్ ఈస్ ఇన్ న్యూస్? ఈ లాజిస్టిక్స్ పెర్ఫార్మెన్స్ ఇండెక్స్ సంబంధించి ఇది ఎందుకు వార్తల్లో ఉంది? అసలు ఈ పిఎం గతిశక్తి ఏంటి అసలు ఇది? వీటన్నిటి గురించి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి ఈ క్వశ్చన్ కి సంబంధించి. ఓకేనా? యా, నౌ లెట్ us కంటిన్యూ అవర్ సెషన్ అండి. ఒకసారి చూద్దామండి. పిఎం గతిశక్తి ఏంటండి? ఇట్స్ ఏ నేషనల్ మాస్టర్ ప్లాన్ ఫర్ మల్టీ మోడల్ కనెక్టివిటీ. అంటే విచ్ వుడ్ ఇన్కార్పొరేట్ ది ఆల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ ఆఫ్ మినిస్ట్రీస్, various central government ministries as well as state government ministries also. It would incorporate the infrastructure projects of various ministries of central government as well as state government. అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ అండి, లైక్ ఇప్పుడు రోడ్ నెట్వర్క్ కావచ్చు, రైల్వే నెట్వర్క్ కావచ్చు, ఆల్ కైండ్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ ని కనెక్ట్ చేస్తూ వస్తున్నమాట పిఎం గతిశక్తి అనేది. ఇట్స్ ఏ నేషనల్ మాస్టర్ ప్లాన్ ఫర్ మల్టీ మోడల్ కనెక్టివిటీ has significantly contributed to the improvement of India's rank in World Bank's Logistics Performance Index Report 2023 అన్నమాట. వరల్డ్ బ్యాంక్ అనేది ఈ లాజిస్టిక్స్ పెర్ఫార్మెన్స్ రిపోర్ట్ 2023 గాను విడుదల చేస్తూ వచ్చింది. దీంట్లో ఇండియా యొక్క ర్యాంక్ ఎంత అండి? 38. ఐ టోల్డ్ యూ అవుట్ ఆఫ్ 139 కంట్రీస్ విషయానికి వస్తే. ఐ టోల్డ్ యూ ఫ్రెండ్స్, ఈ పిఎం గతిశక్తి అనేది ఇట్స్ ఏ నేషనల్ మాస్టర్ ప్లాన్ అని మీకు చెప్పడం జరిగింది. PM Gati Shakti would incorporate the infrastructure schemes of various ministries and state governments like the Bharatmala, connection of this road network, and Sagarmala, connection of this port network, water level connect chestu vastundi. Coastlands and inland waterways kaavachu. Connectivity of these inland waterways as well as dry land ports kaavachu. Udan ante ude desh ka నాగరిక్ అని చెప్పేసి అంటామండి. ఉడే దేశ్ కా ఆమ్ నాగరిక్. ఆబ్వియస్లీ ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ. ఈవెన్ కామన్ మ్యాన్ ఆల్సో కెన్ ట్రావెల్ త్రూ ది ఫ్లైట్స్. యూ కెన్ ఆల్సో ట్రావెల్ బై ఫ్లైట్స్ విత్ లోవర్ రేట్. ఈవెన్ కామన్ మ్యాన్ కూడా అఫోర్డబుల్ చేసే విధంగా ఉడే దేశ్ కా ఆమ్ నాగరిక్ ఉడాన్ స్కీమ్ ని కూడా తీసుకురావడం జరిగింది. ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ. క్లియర్ ఆల్ ఆఫ్ యూ? ఫ్రెండ్స్, ఈ పిఎం గతి శక్తి it would incorporate the infrastructure projects of various ministries of central government
as well as state governments. So like I told you, Bharatmala, Sagarmala, inland waterways, so ports and Uday Desh ka Aam Nagrik Udan schemes etc. ఇలాంటివన్నీ కూడా అంటే ఆల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ ని లింక్అప్ చేస్తూ వస్తుందన్నమాట ఈ పిఎం గతి శక్తి అనేది. క్లియర్ ఆల్ ఆఫ్ యూ. సో ఇండియా యొక్క ర్యాంక్ కూడా సో 38 అవుట్ ఆఫ్ 139 సో కంట్రీస్ సో అకార్డింగ్ టు దిస్ లాజిస్టిక్స్ పెర్ఫార్మెన్స్ ఇండెక్స్ రిపోర్ట్ ప్రకారం. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన అంశాలు ఏంటండి, సో ఇండియాస్ ర్యాంక్ ఎంత 100, సో ఇండియాస్ ర్యాంక్ అనేది అవుట్ ఆఫ్ 139 కంట్రీస్ లో ఇండియా ర్యాంక్ ఎంతండి, సో 38 ఇన్ దిస్ సో లాజిస్టిక్స్ పెర్ఫార్మెన్స్ ఇండెక్స్ రిపోర్ట్ విషయానికి వస్తే ఆబ్వియస్లీ ఇండియా హ్యాస్ ఇంప్రూవ్డ్ ఇట్స్ సో ప్లేస్. ఆబ్వియస్లీ ఇండియా హ్యాస్ ఇంప్రూవ్డ్ ఇట్స్ ప్లేస్ అంటే 6 ప్లేసెస్ ఫ్రమ్ 44 in 2018 అండి. ఈ లాజిస్టిక్స్ పెర్ఫార్మెన్స్ ఇండెక్స్ రిపోర్ట్ విషయానికి వస్తే 2018లో సో ఇండియా ర్యాంక్ ఎంత ఉందంట, 44 ఉంది. క్లియర్ ఆల్ ఆఫ్ యూ. అండ్ 16 ప్లేసెస్ ఫ్రమ్ ది 54 in 2014 అండి. 2014లో ఎంత ఉందండి, ఆబ్వియస్లీ 54th ప్లేస్ లో ఉందన్నమాట. సో 54th ప్లేస్ నుంచి 2018లో తీసుకుంటే 44th ప్లేస్కి వచ్చింది అనమాట. క్లియర్ ఆల్ ఆఫ్ యూ. సో ఆబ్వియస్లీ ఇట్స్ అన్ ఇంప్రూవ్మెంట్, ఇట్స్ ఎ వెల్కమ్ మూవ్. క్లియర్, హోప్ ఇట్ ఇస్ క్లియర్ ఫ్రెండ్స్. ఆబ్వియస్లీ ఇండియా యొక్క ర్యాంక్ ఎంత అండి, నౌ 38 అవుట్ ఆఫ్ 139 కంట్రీస్. దీస్ ఆర్ ఆల్ ది ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ అండి. సో అబౌట్ పిఎం గతి శక్తి అంటే మీకు ఆల్రెడీ చెప్పాను, పిఎం గతి శక్తి ప్రోగ్రామ్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మీకు ఆల్రెడీ చెప్పాను. ఇట్స్ ఏ నేషనల్ మాస్టర్ ప్లాన్ సో కనెక్టింగ్ ఆల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్. హోప్ ఇట్ ఇస్ క్లియర్, అందరికి అర్థమైందా? ప్లీజ్ పుట్ ఏ కామెంట్ ద కామెంట్ సెక్షన్ ఫ్రెండ్స్ సో దట్ వీ కెన్ సో గో ఫర్ నెక్స్ట్ వన్. రెస్పాన్స్ ఫ్రమ్ ఆల్ ఆఫ్ యూ. హోప్ యూ అండర్స్టూడ్ ఫ్రెండ్స్. ఇక్కడ ఏం లేదండి, సింపుల్ గా చెప్తున్నాను, ఏం లేదు. లాజిస్టిక్స్ పెర్ఫార్మెన్స్ ఇండెక్స్ రిపోర్ట్ అనమాట విడుదల కావడం జరిగింది 2023 గాను. సో లాజిస్టిక్స్ పెర్ఫార్మెన్స్ ఇండెక్స్ రిపోర్ట్ 2023 గాను ఇండియా యొక్క ర్యాంక్ ఎంత అంటే 38 అవుట్ ఆఫ్ 139 కంట్రీస్. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో 2018లో 44 ప్లేస్ లో ఉంటే సో 2014లో 54th ప్లేస్ లో ఉంది. నా ఆబ్వియస్లీ 38th ప్లేస్. సో పిఎం గతిశక్తి గురించి ఏంటనేది మనం మాట్లాడుతూ వచ్చాం. ఇట్స్ ఏ నేషనల్ మాస్టర్ ప్లాన్. సో it would incorporate all the infrastructure projects of various ministries and state governments అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. క్లియర్ ఆల్ ఆఫ్ యూ, హోప్ యూ అండర్స్టూడ్ ఫ్రెండ్స్. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ కనెక్షన్ అంటే భారత్మాల, సాగర్మాల, ఇన్లాండ్ వాటర్వేస్ ఎక్సెట్రా, ఉడాన్ స్కీమ్ కావచ్చు, ఇవన్నీ కూడా. క్లియర్ ఆల్ ఆఫ్ యూ. సో దిస్ వాట్ ఫ్రెండ్స్, హోప్ యూ అండర్స్టూడ్ ఆల్ ఆఫ్ యూ. అనిల్ గారు, శ్వేత గారు, యా క్లియర్. సో దిస్ వాట్ ఫ్రెండ్స్, ఈ పాయింట్స్ తెలుసుకుంటే సరిపోతుంది. దీని మీద ఏ క్వశ్చన్ వచ్చినా మనం ఈజీగా ఆన్సర్ చేయగలుగుతాం. ఇక్కడ మనం ఆల్రెడీ చెప్పుకున్నాం చూడండి, India rank 38 out of 139 countries. So see, National River Linking Project is included in the PM Gati Shakti scheme. Yes, obviously, inland waterways. Clear? So this what friends, next one చూద్దామండి. సో ఇంకా మరికొన్ని అంశాలు ఇక్కడ పిఎం గతి శక్తి గురించి ఇప్పుడు నేను మాట్లాడబోతున్నాను. ఒక పాయింట్ మీకు పిఎం గతి శక్తి గురించి నేను మాట్లాడుతూ వచ్చాను. మరి నెక్స్ట్ పాయింట్స్, ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటనేది పిఎం గతి శక్తి గురించి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి. సింపుల్ అండ్ ఏం లేదు, పిఎం గతి శక్తి గురించి నేను ఆల్రెడీ చెప్పాను. సో జస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ ని లింక్అప్ చేస్తూ వస్తుంది. మౌలిక వసతుల కల్పన ఏవైతే ఉన్నాయో సో వాటిని డిఫరెంట్ సెక్టార్ సంబంధించి మౌలిక వసతుల కల్పనని కనెక్ట్ చేస్తూ వస్తుంది. దాట్స్ ఇట్. సో ఎకనామిక్ జోన్స్ లైక్ టెక్స్టైల్ క్లస్టర్స్ కావచ్చు, ఆల్ టెక్స్టైల్ ఇండస్ట్రీస్ ఒకే ప్లేస్ దగ్గర డెవలప్ అవుతూ వస్తాయి. అండ్ ఫార్మాస్యూటికల్ క్లస్టర్స్ కావచ్చు, వీటిని కనెక్ట్ చేస్తూ రావడం. అండ్ డిఫెన్స్ కారిడార్స్ కావచ్చు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ విశాఖపట్నం చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ కావచ్చు, అండ్ హెచ్బిఐసి కావచ్చు, హైదరాబాద్ బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్ కావచ్చు. ఓకేనా? ఇలా విసిఐసి విశాఖపట్నం చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్, హెచ్బిఐసి కావచ్చు, హైదరాబాద్ బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్స్ కావచ్చు. సో ఇట్లా అనమాట. సో క్లియర్ ఆల్ ఆఫ్ యూ. సో కనెక్షన్ ఆఫ్ దీస్ ఇండస్ట్రియల్ కారిడార్స్ కావచ్చు, తర్వాత ఎలక్ట్రానిక్ పార్క్స్ ని కనెక్ట్ చేయడం కావచ్చు, ఇండస్ట్రియల్ కారిడార్స్, ఐ టోల్డ్ యూ, ఫిషింగ్ క్లస్టర్స్, అగ్రి జోన్స్ will be covered to improve the connectivity and make Indian business more competitive. So friends, obviously if there is connectivity among all these things, obviously, so friends, so competitiveness would be developed. Even international market lo kuda manaki products ki more competition kuda untundannamata. Clear? So mana products kuda great demand kuda develop avutu vastundi if there is any connectivity between all these things.
సో క్వాలిటీ ప్రొడక్ట్స్ మనం ఎక్స్పోర్ట్ చేసినటువంటి నేపథ్యంలో ఆబ్వియస్లీ మనకి సో ఇట్స్ వెల్కమ్. క్లియర్. నెక్స్ట్ వన్ చూడండి, మల్టీ మోడల్ కనెక్టివిటీ మీకు ఆల్రెడీ చెప్పానండి. సో మల్టీ మోడల్ కనెక్టివిటీ అంటే all infrastructure projects, connection of all these various infrastructure projects. And I told you already, multi-modal connectivity will provide so integrated and seamless connectivity for movement of people, goods and services from one mode of transport to the another mode of transport. You see, if there is connectivity, road network, railway network, airway network, port connectivity, inland waterways kaavachu, so obviously, so connectivity obviously would be increased. Clear. So movement of people, so goods and services from one mode of transport to the another mode of transport anamata, obviously being changed andi, one mode of transport to the another mode of transport. So connectivity of all these various projects అని చెప్పేసి చెప్పుకోవచ్చు అండి. సో కనెక్టివిటీ ఆఫ్ ఆల్ దీస్ వేరియస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్. క్లియర్. మనం ఇక్కడ జస్ట్ చెప్పుకున్నదే మరొకసారి పాయింట్ వైజ్ గా చెప్పే ప్రయత్నం మీకు చేస్తూ వస్తున్నాను. నేను పిఎం గతిశక్తి అంటే ఏంటో ఆల్రెడీ ఒక మాటలోనే చెప్పాను, కాకపోతే ఏంటంటే జస్ట్ మరికొన్ని పాయింట్స్ ఇక్కడ డిస్కస్ చేస్తున్నాం. So it will obviously facilitate the last mile connectivity of infrastructure and also reduce the travel time for people. అంతే కదండి. సి రోడ్ నెట్వర్క్, రైల్వే నెట్వర్క్, ఎయిర్వే కనెక్టివిటీ ఇవన్నీ ఉండేటప్పుడు ఆబ్వియస్లీ సో ట్రావెల్ టైం కూడా తగ్గుతూ వస్తుంది. క్లియర్. సో అది ఇవి పాయింట్స్ పెద్ద మేజర్ కాదు. మేజర్ పాయింట్స్ ఏంటి, ఎగ్జామ్లో అడిగేటటువంటివి ఏంటని చెప్తున్నాను. మీరు దయచేసి అభ్యర్థి అందరూ గమనించాలి. జనరల్ గా చెప్పే పాయింట్స్ నేను పెద్ద ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ అంత ఇంపార్టెంట్ కాదని చెప్తాను. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ ఇంపార్టెంట్ ఏంటి అని అంటే ఇవి. సో లాజిస్టిక్ పెర్ఫార్మెన్స్ ఇండెక్స్, సో ఇండియాకి ర్యాంక్ ఎంత కావచ్చు, సో పిఎం గతిశక్తి అంటే ఏంటి, సో రివర్ లింకింగ్ ప్రాజెక్ట్స్, సో ఈ పిఎం గతిశక్తి కిందకి వస్తాయా, ఇట్లాంటి వాటి మీద క్వశ్చన్స్ ఫ్రేమ్ అవుతుంటాయి అన్నమాట. ఇవి చదువుకుంటే సరిపోతుంది. క్లియర్. నెక్స్ట్ వన్ చూద్దామండి, మరికొన్ని అంశాలు చూద్దాం. చూడండి, పిఎం గతిశక్తి గురించి నేను ఆల్రెడీ చెప్పినటువంటి అంశాలే, జస్ట్ ఇక్కడ మరికొన్ని పాయింట్స్, ఒకవేళ ఏదైనా ఇంపార్టెంట్ పాయింట్ ఉంటే చెప్తాను, లేకపోతే జర్నలిస్టిక్ పాయింట్స్ అయితే నీ నాట్ వరీ అబౌట్ దట్, జస్ట్ అది తెలుసుకుంటే చాలు. క్లియర్. ఆల్ ఆఫ్ యూ ఇక్కడ చూడండి, పిఎం గతిశక్తి విల్ ప్రొవైడ్ పబ్లిక్ అండ్ బిజినెస్ కమ్యూనిటీ ఇన్ఫర్మేషన్ అండి. అంటే ఒక ప్రాజెక్ట్ అనేది ఎక్కడ రాబోతుంది ఆ ఇన్ఫర్మేషన్ అంతా కూడా తెలియజేస్తూ వస్తారు. అకార్డింగ్లీ ఇన్వెస్టర్స్ అక్కడ వెళ్ళి ఇన్వెస్ట్ చేసుకుంటూ వస్తారు. they would obviously expect more profits. Invest చేస్తున్నారంటే in return obviously they would expect profits. అంటే ఇక్కడ ఏం లేదండి, పిఎం గతిశక్తి will provide public and business community information regarding the upcoming connectivity projects and other business hubs. ఇంకేమైనా రాబోతున్నాయా, ఇండస్ట్రియల్ ఏరియాస్ ఏమైనా రాకపోతున్నాయా, ఏమైనా ఇండస్ట్రియల్ ఏరియాస్ అనౌన్స్ చేయబోతున్నారా, అండ్ సరౌండింగ్ ఎన్విరాన్మెంట్. అకార్డింగ్లీ ఏం చేస్తూ ఉంటారండి, ఇన్వెస్టర్స్ వీళ్ళు అక్కడ ఇన్వెస్ట్ చేస్తూ వస్తారన్నమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్ గా ఆంధ్రప్రదేశ్ తీసుకుంటే, సో ప్రైవేట్ పార్క్స్ పాలసీని తీసుకుంటూ వచ్చారు. ఆ ప్రైవేట్ పార్క్స్ పాలసీలో వాళ్ళు ఇక్కడ ప్రైవేట్ ప్లేయర్స్ కూడా ఒక ల్యాండ్ ఓన్ చేసుకుంటూ వస్తారు, దాన్ని డెవలప్ చేస్తూ వస్తారు. క్లియర్ ఆల్ ఆఫ్ యూ. సో ఈ విధంగా అంటే ఏ ప్రాజెక్టులు ఎక్కడ రాబోతున్నాయి అకార్డింగ్లీ వాళ్ళు వచ్చి ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తూ వస్తారనమాట. ఇట్స్ ఎ వెల్కమ్ మూవ్. అంటే ఇక్కడ జస్ట్ ఇన్ఫర్మేషన్ సర్క్యులేట్ చేయడం అండి. అకార్డింగ్లీ వాళ్ళు వచ్చి అక్కడ ఇన్వెస్ట్ చేస్తారు. సో ఎంప్లాయ్మెంట్ జనరేషన్ పెరుగుతూ వస్తుంది. క్లియర్ ఆల్ ఆఫ్ యూ. సో ఇట్ విల్ ఎనేబుల్ ది ఇన్వెస్టర్స్ టు ప్లాన్ దేర్ బిజినెస్ at suitable locations leading to enhanced synergies. Obviously. సో ఈ పర్టికులర్ ప్లేస్ లో ఇండస్ట్రీస్ రాబోతున్నాయి, ఇండస్ట్రియల్ ఏరియా ప్రకటించబోతున్నారు, సో లేదా స్పెషల్ ఎకనామిక్ జోన్ గా ప్రకటించబోతున్నారు అంటే ఆబ్వియస్లీ వాళ్ళు వచ్చి అక్కడ ఇన్వెస్ట్ చేస్తారు. దాట్స్ ఇట్. సో అండర్ దిస్ పిఎం గతిశక్తి ప్రోగ్రామ్. క్లియర్ ఆల్ ఆఫ్ యూ. ఇట్ విల్ క్రియేట్ మల్టిపుల్ సో ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ అండ్ గివ్ ఏ బూస్ట్ టు ద ఎకానమీ. ఆబ్వియస్లీ. సో ఫ్రెండ్స్ ఇక్కడ మనకి నెంబర్ ఆఫ్ ప్రాజెక్ట్స్ రాబోతున్నాయి, సో నెంబర్ ఆఫ్ ఇండస్ట్రియల్ ఏరియాస్ ప్రకటించబోతున్నారంటే అక్కడ వచ్చి ప్రైవేట్ ప్లేయర్స్ ఇన్వెస్ట్ చేస్తారు. ఆబ్వియస్లీ సో మనకి ఎకనామిక్ యాక్టివిటీ జరుగుతూ వస్తుంది, జీడిపి గ్రోత్ రేట్ పెరుగుతుంది, ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ పెరుగుతూ వస్తాయి. ఇవన్నీ కూడా జర్నలిస్టిక్ పాయింట్స్ అండి. ఓకేనా. ఇట్ విల్ ఇంప్రూవ్ ది గ్లోబల్ కాంపిటేటివ్నెస్ ఆఫ్ అవర్ లోకల్ ప్రొడక్ట్స్ బై కటింగ్ డౌన్ ది లాజిస్టిక్ కాస్ట్. అంటే ఇక్కడ లాజిస్టిక్స్ ఎంత బాగా మనం ఇంప్రూవ్ చేసుకోగలిగితే ఇంటర్నేషనల్ మార్కెట్లో కూడా మన ప్రొడక్ట్స్కి అంత బాగా డిమాండ్ కూడా బాగా పెరుగుతూ వస్తుంది. సో బెటర్ పెర్ఫార్మెన్స్ అండి. ఇక్కడ లాజిస్టిక్స్ పెర్ఫార్మెన్స్ బాగుంది అనుకోండి, అవునా. ఇప్పుడు లాజిస్టిక్స్ పెర్ఫార్మెన్స్ ఇండెక్స్ అంటే ఇక్కడ అర్థం ఏంటి, సో మనకి ఇంప్రూవ్మెంట్ ఆఫ్ ఆల్ దీస్ ఏరియాస్. దట్స్ ద రీజన్ వై మన యొక్క ర్యాంక్ కూడా బాగా పెరుగుతూ వచ్చింది. ఈ లాజిస్టిక్స్ పెర్ఫార్మెన్స్ ఇండెక్స్ రిపోర్ట్ ని వరల్డ్ బ్యాంక్ రిలీజ్ చేస్తూ వస్తున్నమాట. సో ఇక్కడ లాజిస్టిక్స్ మనకి బెటర్ గా మేనేజ్ చేస్తూ వచ్చినటువంటి నేపథ్యంలో ఆబ్వియస్లీ మనకి ఏంటంటే మన యొక్క ప్రొడక్ట్స్ కూడా ఇంటర్నేషనల్ మార్కెట్ లో కూడా గ్రేట్ డిమాండ్ సంతరించుకుంటూ వస్తాయని చెప్పేసి చెప్పొచ్చు. సో దట్స్ ద థింగ్ ఫ్రెండ్స్. ఓకేనా. యా నెక్స్ట్ వన్. సో దిస్ వాట్ ఇవన్నీ కూడా జర్నలిస్టిక్ పాయింట్స్. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఒకవేళ ఏదైనా అడిగినా మీరు సో ఈజీగా ఆన్సర్ చేయగలుగుతారన్న ఉద్దేశంతో అదర్ పాయింట్స్ కూడా యాడ్ అనగా చెప్తున్నాను. సో ఇంప్రూవింగ్ ద సప్లై చైన్స్ అండ్ ఆల్సో ఎన్ష్యూర్ ద ప్రాపర్ లింకేజ్ ఫర్ లోకల్ ఇండస్ట్రీ అండ్ కన్స్యూమర్స్. ఓకేనా.
ఎనీవే హోప్ యూ అండర్స్టూడ్ ఆల్ ఆఫ్ యూ. ఇక్కడ చూడమ్మా, ఇప్పటి వరకు మనం ఏం చెప్తూ వచ్చామంటే ఫస్ట్ స్లైడ్లో చెప్పినటువంటి పాయింట్స్ చాలా చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ, అండ్ రిమైనింగ్ అనేవి జస్ట్ యాడ్ ఆన్గా మీకు చెప్పాను. ఓకేనా? ఇంకేమైనా కొన్ని స్టేట్మెంట్స్ మనకు అక్కడ వాళ్ళు యాడ్ చేయొచ్చు, ప్రాబ్లం, ఎందుకంటే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్ అన్నటువంటి క్వశ్చన్స్ వస్తున్నాయి కాబట్టి, సో మనం జస్ట్ దాని గురించి డీటెయిల్గా తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం. ఏదైనా ఒక స్టేట్మెంట్ ఫార్మాట్లో ఒక క్వశ్చన్ ఫ్రేమ్ చేసినప్పుడు ఈజీగా మీరు ఆన్సర్ చేయగలుగుతారనమాట. ఓకేనా? సో నెక్స్ట్ వన్ చూద్దామండి. జస్ట్ ఏంటంటే అబౌట్ లాజిస్టిక్ పెర్ఫార్మెన్స్ ఇండెక్స్. ఐ టోల్డ్ యూ, సి లాజిస్టిక్స్ పెర్ఫార్మెన్స్ ఇండెక్స్ అంటే ఏంటి, దీనికి సంబంధించిన బ్రీఫ్ ఇన్ఫర్మేషన్ ఆల్రెడీ టోల్డ్ యూ. సో లాజిస్టిక్స్ పెర్ఫార్మెన్స్ ఇండెక్స్ రిపోర్ట్ విచ్ ఇస్ రిలీజ్డ్ బై ది వరల్డ్ బ్యాంక్, ప్రపంచ బ్యాంకు ఈ లాజిస్టిక్స్ పెర్ఫార్మెన్స్ ఇండెక్స్ రిపోర్ట్ ని విడుదల చేస్తూ వస్తుంది. ఆ పాయింట్ ఆల్రెడీ టోల్డ్ యూ. సో దీనికి పర్పస్ ఏంటంటే ఐ టోల్డ్ యూ ఆల్రెడీ, అంటే ఈ లాజిస్టిక్స్ ట్రేడ్ లాజిస్టిక్స్కి వచ్చినప్పటికీ ఆన్ దీస్ ట్రేడ్ లాజిస్టిక్స్ అంటే మనకి లాజిస్టిక్స్ పెర్ఫార్మెన్స్ కూడా చాలా బాగా ఉంటే మనకి ఆబ్వియస్లీ మన ప్రోడక్ట్స్ కూడా ఇంటర్నేషనల్ మార్కెట్లో గ్రేట్ డిమాండ్ సంతరించుకుంటాయి. ఈ నేపథ్యంలో సో ట్రేడ్ లాజిస్టిక్స్ విషయానికి వచ్చేటప్పుడు కూడా ఛాలెంజెస్ ఏ విధంగా ఉన్నాయి, సో ప్రాబ్లమ్స్ ఏ విధంగా ఉన్నాయి, అంటే ఛాలెంజెస్ ఇస్ నథింగ్ బట్ ప్రాబ్లమ్స్ ఏ, అంటే ఎటువంటి సవాళ్ళు మనం సో ఎదుర్కొంటున్నాం, మన ముందు ఉన్నటువంటి అవకాశాలు ఏంటి, వాటిని అసెస్ చేసుకొని ప్రాపర్గా సో లాజిస్టిక్ ఇంప్రూవ్మెంట్ బాగా చేసుకోగలిగితే క్లియర్, సో ఆబ్వియస్లీ మనకి ఇంకా ఈ ర్యాంకింగ్ అనేది ఇంకా బాగా పెరుగుతూ వస్తుందని చెప్పేసి చెప్పుకోవచ్చు. క్లియర్ ఆల్ ఆఫ్ యూ? So friends, it's an interactive benchmarking tool created to help countries identify the challenges and opportunities they face in their performance on trade logistics. I told you friends, trade logistics లో ఉన్నటువంటి challenges ఏంటి, సవాళ్ళు ఏంటి, లేకపోతే ఉన్నటువంటి సో ఆపర్చునిటీస్, మన ముందు ఉన్నటువంటి మంచి అవకాశాలు ఏంటి, ఇవన్నీ కూడా మనం అసెస్ చేసుకుంటూ రావడం. క్లియర్ ఆల్ ఆఫ్ యూ? So obviously friends, ఇక్కడ logistics performance index measures the ease of establishing so reliable supply chain connections and structural factors that make it possible, such as so quality of logistics కావచ్చు, quality of logistics services, trade, transport related infrastructure. సో ఫ్రెండ్స్ ఇవన్నీ కూడా ఈ ట్రాన్స్పోర్ట్ రిలేటెడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, ఈ లాజిస్టిక్స్ పెర్ఫార్మెన్స్, లాజిస్టిక్స్ ఇంప్రూవ్మెంట్ ప్రాపర్గా ఉంటే ఆబ్వియస్లీ మనకి సో ఎవ్రీథింగ్ వుడ్ బి వర్కింగ్ వెల్ అనమాట. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ కనెక్టివిటీ బాగా డెవలప్ చేసుకోవాలన్న నేపథ్యంలో సో బెటర్ రిజల్ట్స్ ఆబ్వియస్లీ వస్తాయండి. ఇట్ ఇస్ ఇన్ఎవిటబుల్, తప్పించలేము, బెటర్ రిజల్ట్స్ ఆబ్వియస్లీ వస్తాయి. ఓకేనా? సో ఫ్రెండ్స్ ఇవి లాజిస్టిక్స్ పెర్ఫార్మెన్స్ ఇండెక్స్ ఈ రిపోర్ట్ని ఎవరు విడుదల చేస్తూ వస్తారంటే వరల్డ్ బ్యాంక్ అనేది గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఓకేనా? ఇదన్నీ కూడా జర్నలిస్టిక్ పాయింట్స్, నీ నాట్ టు వరీ అబౌట్ దట్. సో దిస్ ఇస్ వాట్ ఫ్రెండ్స్ బ్రీఫ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ లాజిస్టిక్స్ పెర్ఫార్మెన్స్ ఇండెక్స్ సంబంధించి. హోప్ యూ అండర్స్టూడ్ ఆల్ ఆఫ్ యూ. అందరికి అర్థమైందా? ఒక్కసారి రివైజ్ చేస్తానండి. ఏం లేదండి, దీనికి సంబంధించి ఈ లాజిస్టిక్స్ పెర్ఫార్మెన్స్ ఇండెక్స్ రిపోర్ట్ అనేది వరల్డ్ బ్యాంక్ రిలీజ్ చేస్తూ వస్తుందండి. దట్స్ ఇట్. సో ఇండియాకి ర్యాంక్ అయితే 38. పిఎం గతిశక్తి అంటే ఏంటి? సో ఆబ్వియస్లీ ఇట్ వుడ్ ఇన్కార్పొరేట్ ఆల్ ది ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ ఆఫ్ వేరియస్ మినిస్ట్రీస్ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్ యాజ్ వెల్ as స్టేట్ గవర్నమెంట్స్. క్లియర్ ఆల్ ఆఫ్ యూ? సో దట్స్ ఇట్ అండి. సో అంతకుమించి ఇందులో పెద్దగా గుర్తుపెట్టుకోవాల్సిన అంశాలు అయితే ఏం లేవు. క్లియర్? సో సింపుల్గా చెప్పాను. నెక్స్ట్ వన్, సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ట్రూ రిగార్డింగ్ ది షుగర్ ఇండస్ట్రీ ఇన్ ఇండియా. ఈ డిస్కషన్ చాలా ఇంపార్టెంట్ అండి. సో ఫ్రెండ్స్ ఇక్కడ ఇది ఎక్కడి నుంచి అంటే ఈ క్వశ్చన్ అనేది అగ్రికల్చర్ అలైడ్ సెక్టర్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్, అగ్రికల్చర్ యాజ్ వెల్ యాజ్ అలైడ్ సెక్టర్ సంబంధించిన ఇన్ఫర్మేషన్, వెరీ వెరీ ఇంపార్టెంట్. వీటి మీద క్వశ్చన్స్ వస్తాయి. సో ఫ్రెండ్స్ ఫస్ట్ వన్ మీకు అందరికీ అర్థమైందా? లాజిస్టిక్స్ పెర్ఫార్మెన్స్ ఇండెక్స్ రిపోర్ట్, అది అందరికీ అర్థమైంది అనేది నా యొక్క అభిప్రాయం. నేను ఇప్పటికే 2-3 టైమ్స్ కూడా రివిజన్ చేస్తూ వచ్చాను ఇంపార్టెంట్ హైలైటెడ్ ఆస్పెక్ట్స్ ఏంటనేది. నా అగ్రికల్చర్ అలైడ్ సెక్టర్ సంబంధించి సో దీని మీద రీసెంట్గా ఇది ఎందుకు వార్తల్లో ఉంది, కొన్ని క్వశ్చన్స్ చూద్దాం. ఒక క్వశ్చన్ చూద్దాం, చూసిన తర్వాత దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇవన్నీ కూడా వార్తల్లో నిలిచినటువంటి అంశాలు. నేను ఫిబ్రవరి మంత్ పిఐబి కరెంట్ అఫైర్స్ మీకు డిస్కషన్ చేస్తున్నాను. దయచేసి అభ్యర్థులందరూ గమనించాలి, ఇది పిఐబి ఇన్ఫర్మేషన్. సో ఫిబ్రవరి మంత్, నేను మంత్తో సహా చెప్తున్నాను. ఫిబ్రవరి మంత్ మీరు ఓకేనా, ఫిబ్రవరి మంత్కి సంబంధించిన పిఐబి ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో వీటి నుంచే క్వశ్చన్స్ ఫ్రేమ్ చేస్తున్నారు. మీరు సో దయచేసి అభ్యర్థులందరూ గమనించండి, ప్రిలిమ్స్ లో కూడా మ్యాక్సిమం క్వశ్చన్స్ పిఐబి నుంచే వచ్చాయి. సో కాబట్టి ఈ 1 year గా జరిగిన పిఐబి మ్యాక్సిమం చదువుకుంటే మరి కొన్ని హిందూ ఆర్టికల్స్ కవర్ చేసుకుంటే ఇట్స్ మోర్ దెన్ ఎనఫ్, మ్యాక్సిమం స్కోర్ చేయొచ్చు. వీటి మీద క్వశ్చన్స్ వస్తాయి, ఈ వార్తల్లో నిలిచాయి కాబట్టి. క్లియర్? నౌ సో లెట్ us start the discussion. So which of the following is true regarding the sugar industry in India? Come on friends.
So what is the right option for this question? Tell me, all of you. So which of the following is true regarding the sugar industry in India? సో ఫ్రెండ్స్, ఇదే విధంగా నేను ఆంధ్రప్రదేశ్ ఎకానమీ కూడా చెప్తాను. ఆంధ్రప్రదేశ్ రీసెంట్ గా ఏ పాలసీస్ ఫార్ములేట్ చేసింది అవన్నీ కూడా చెప్తానండి. ఓకేనా? చూడండి, ఇండియా ఇస్ ది లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ షుగర్ కేన్ ఇన్ ద వరల్డ్ అని చెప్పేసి ఇచ్చారండి. ఇండియా ఇస్ ద లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ షుగర్ కేన్ ఇన్ ద వరల్డ్ అన్నారు. సౌత్ ఇండియా హ్యాస్ ఏ లోవర్ సుక్రోజ్ కంటెంట్ ఇన్ షుగర్ కేన్ దాన్ నార్త్ ఇండియా అన్నారు. ఇండియాస్ ఈల్డ్ పర్ హెక్టేర్ ఆఫ్ షుగర్ కేన్ ఈజ్ అమంగ్ ద హైయెస్ట్ గ్లోబల్ అన్నారు. ఓకేనా? సో ద మెజారిటీ ఆఫ్ ఇండియా షుగర్ కేన్ ఈజ్ ప్రొడ్యూస్డ్ ఇన్ ది సబ్ ట్రాపికల్ రీజన్ అని చెప్పేసి ఇచ్చారండి. ఇస్ ఇట్ రైట్? ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేసే ముందు ఒకసారి మనం స్టేట్మెంట్స్ అన్ని కూడా తెలుసుకొని వచ్చి ఆన్సర్ చేద్దామండి. ఓకేనా? జస్ట్ ఆ క్వశ్చన్ మళ్ళీ ఆన్సర్ చేద్దాం. జస్ట్ ఏ మినిట్. ఎందుకంటే మనకి దాని గురించి ఏం తెలియదు. దానికి ఆన్సర్ చేయాలంటే ఒకసారి కంటెక్స్ట్ అంతా చూసుకొని, కాంటెక్స్ట్ అంతా కూడా తెలుసుకొని మళ్ళీ క్వశ్చన్ ఆన్సర్ చేద్దాం. జస్ట్ క్వశ్చన్ ఫ్రేమింగ్ ఎలా అని చూసాం అంతే. సో ఫెయిర్ అండ్ రెమ్యూనరేటివ్ ప్రైస్ ఫర్ షుగర్ కేన్ గురించి ఇది వార్తల్లో నిలిచిందండి. వాట్ ఈస్ మ్యాన్ బై దిస్ ఫెయిర్ రెమ్యూనరేటివ్ ప్రైస్ ఫర్ షుగర్ కేన్? వీటి మీద క్వశ్చన్స్ వస్తాయి. ఫెయిర్ అండ్ రెమ్యూనరేటివ్ ప్రైస్ అంటే ఏంటి? మినిమం సెల్లింగ్ ప్రైస్ అంటే అర్థం ఏంటి? ఎంఎస్పి అంటే అర్థం ఏంటి? సో వీటి మీద క్వశ్చన్స్ వస్తాయి. వీటికి సంబంధించిన స్టాటిస్టికల్ డేటా కావచ్చు, ఇలా క్వశ్చన్స్ వస్తాయి. ఒకసారి చూద్దామండి. వాట్ ఈస్ మ్యాన్ బై దిస్ ఫెయిర్ రెమ్యూనరేటివ్ ప్రైస్? అసలు ఇది ఎందుకు రీసెంట్గా వార్తల్లో ఉందంటే, రీసెంట్లీ ద క్యాబినెట్ కమిటీ ఆన్ ఎకనామిక్ అఫైర్స్, సిసిఈ అని చెప్పేసి అంటారు. క్యాబినెట్ కమిటీ ఆన్ ఎకనామిక్ అఫైర్స్, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ సిసి అనేది ఒక పర్టికులర్ ఏదైనా ఒక పర్టికులర్ ప్రోడక్ట్కి ఎంత ప్రైస్ ఉంచాలి అనేది, ఎంఎస్పి కావచ్చు, మినిమం సపోర్ట్ ప్రైస్ ఎంత ఉంచాలి అనేది ఫైనల్ డెసిషన్ ఎవరు తీసుకుంటారంటే ద క్యాబినెట్ కమిటీ ఆన్ ఎకనామిక్ అఫైర్స్. క్లియర్ ఆల్ ఆఫ్ యూ? ఓకేనా? సిసిఈ అని చెప్పేసి అంటాం, ద క్యాబినెట్ కమిటీ ఆన్ ఎకనామిక్ అఫైర్స్. సో ఇది ఫైనల్ గా డెసిషన్ తీసుకుంటుంది ఏ పర్టికులర్ ప్రోడక్ట్ కి ఎంత ఎంఎస్పి ఉండాలి. సో మినిమం సపోర్ట్ ప్రైస్ అంటే అర్థం ఏంటి? కనీస మద్దతు ధర అని చెప్పేసి అంటాం. అంటే ఇక్కడ గవర్నమెంట్ అనేది ఒక పర్టికులర్ ప్రైస్ దగ్గర, ఫర్ ఎగ్జాంపుల్ మనకి రైస్ ప్యాకెటే తీసుకున్నాం అనుకోండి. సో మినిమం 1000 రూపీస్ దగ్గర రైస్ ని ఇక్కడ ఫార్మర్స్ నుంచి గవర్నమెంట్ ప్రొక్యూర్ చేసుకోవడం అనమాట. ఒక 1000 రూపీస్ ఇచ్చి మినిమం సపోర్ట్ ప్రైస్, కనీస మద్దతు ధర అని చెప్పేసి అంటాం. ఇట్ ఇస్ ద ప్రైస్ అట్ విచ్ గవర్నమెంట్ ప్రొక్యూర్స్ ద రైస్ ఫ్రమ్ ది ఫార్మర్స్. సో దాన్ని ఏమంటారంటే మినిమం సపోర్ట్ ప్రైస్ అని చెప్పేసి అంటారు, కనీస మద్దతు ధర అని చెప్పేసి అంటారు. ఈ పర్టికులర్ ప్రైస్ దగ్గర ఫార్మర్స్ దగ్గర నుంచి సో గవర్నమెంట్ అనమాట పర్చేస్ చేసుకుంటూ వస్తుంది. దాన్ని కనీస మద్దతు ధర అంటారు. అంతకంటే తక్కువ పర్చేస్ చేయడానికి లేదు. దాన్ని కనీస మద్దతు ధర అని చెప్పేసి అంటారు, మినిమం సపోర్ట్ ప్రైస్ అని చెప్పేసి అంటారు. ఏ పర్టికులర్ ప్రోడక్ట్ కి ఎంత మినిమం సపోర్ట్ ప్రైస్ ఉంచాలని చెప్పేసి సో ఈ సిసి అనేది డెసిషన్ తీసుకుంటుంది. గవర్నమెంట్ ఫైనల్ గా డెసిషన్ తీసుకుంటుంది. ద క్యాబినెట్ కమిటీ ఆన్ ఎకనామిక్ అఫైర్స్ ఫైనల్ గా డెసిషన్ తీసుకుంటుంది అనమాట. ఒకసారి చూడండి, ద క్యాబినెట్ కమిటీ ఆన్ ఎకనామిక్ అఫైర్స్ అప్రూవ్డ్ 340 పర్ క్వింటాల్ అనమాట. పర్ క్వింటాల్ కి ఎంత అండి? 340 రూపీస్ అప్రూవ్ చేస్తూ వచ్చిందనమాట. యాజ్ ది ఫెయిర్ అండ్ రెమ్యూనరేటివ్ ప్రైస్ ఆఫ్ షుగర్ కేన్ ఫర్ షుగర్ సీజన్ 2024-25 at sugar recovery rate of 10.25%. అంటే షుగర్ కేన్ నుంచి షుగర్ ఎంత రికవర్ చేసుకుంటూ వస్తున్నామని 10.25% అనమాట. అట్ ది రికవరీ రేట్ ఆఫ్ 10.25%. సో క్యాబినెట్ కమిటీ రీసెంట్ గా ఒక డెసిషన్ తీసుకుంది షుగర్ కేన్ కి సంబంధించి. సో పర్ క్వింటాల్ కి ఎంత ప్రైస్ అంట ఇస్తుంది? 340 రూపీస్ ఇస్తుంది అనమాట. అది ఈ సిసిఏ ఫైనల్ గా డెసిషన్ తీసుకుంది, గవర్నమెంట్ ఫైనల్ గా డెసిషన్ తీసుకుందని అర్థం అనమాట. ఇది వార్తల్లో నిలిచిన అంశం. దీని మీద మనకి క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంటుంది. ఓకేనా? సో అంటే దీంతో పాటు ఇంకా రిమైనింగ్ ఆస్పెక్ట్స్ మీద కూడా క్వశ్చన్స్ వస్తాయి. చాలా చాలా లెంతీ డిస్కషన్ ఉంటుంది. లెంతీ డిస్కషన్ ఫాలోడ్ బై మళ్ళీ క్వశ్చన్ వచ్చి మనం ఆన్సర్ చేస్తాం. చూడండి, వాట్ ఈస్ ద డైమెన్షన్స్ ఆఫ్ దిస్ పర్టికులర్ ఆర్టికల్? ఏంటవి? ఫెయిర్ రెమ్యూనరేటివ్ ప్రైస్ అంటే ఏంటి, మినిమం సెల్లింగ్ ప్రైస్ అంటే ఏంటి, ఇవన్నీ కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి.
సో వాట్ ఆర్ ద డైమెన్షన్ ఆఫ్ దిస్ పర్టికులర్ ఆర్టికల్ చూస్తే వాట్ ఈస్ ఫెయిర్ రెమ్యూనరేటివ్ ప్రైస్ ఆఫ్ షుగర్ కేన్. ఫెయిర్ రెమ్యూనరేటివ్ ప్రైస్ అంటే ఏంటి అనేది మనకి తెలుసుకోవాలండి, చాలా ఇంపార్టెంట్ ఇది. తర్వాత వాట్ ఆర్ ది కన్సర్న్స్ బిహైండ్ ది ఫెయిర్ రెమ్యూనరేటివ్ ప్రైస్ ఫర్ షుగర్ కేన్ అనమాట. ఓకేనా. అండ్ ఎంఎస్పి ఫర్ షుగర్, మినిమం సపోర్ట్ ప్రైస్ ఫర్ షుగర్, అండ్ షుగర్ ఇండస్ట్రీ ఇన్ ఇండియా. వీటి గురించి మనం డిస్కషన్ చేయాలి. ఈ ఆర్టికల్లో ఏ అంశాలు మనం డిస్కస్ చేయబోతున్నామంటే ఇవి డిస్కస్ చేయబోతున్నాం. వీటి గురించి తెలుసుకుంటే ఏ క్వశ్చన్ వచ్చినా ఈజీగా మీరు ఆన్సర్ చేయగలుగుతారు, నో డౌట్ ఎట్ ఆల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా వాట్ ఈస్ మెంట్ బై దిస్ ఫెయిర్ రెమ్యూనరేటివ్ ప్రైస్ అంటే అర్థం ఏంటి అనేది మనం ఇక్కడ తెలుసుకునే ప్రయత్నం చేయాలండి. ఏ లేదండి, ఏవైతే షుగర్ ఫ్యాక్టరీస్ ఉన్నాయో ఫార్మర్స్ దగ్గర నుంచి ఒక పర్టికులర్ ప్రైస్ కి కొనాల్సిన ఆవశ్యకత ఉంటుంది అనమాట. సో మార్కెట్ ధర, డిమాండ్ అండ్ సప్లై ఆర్ ది మార్కెట్ ఫోర్స్ అంటాం కదా, డిమాండ్ అండ్ సప్లై ఆర్ ది మార్కెట్ ఫోర్సెస్. ఒకవేళ చూడండి షుగర్ కేన్ ప్రైస్ అనేది మార్కెట్ ప్రైస్ తీసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 240 రూపీస్ ఉందనుకోండి పర్ క్వింటాల్. అప్పుడు ఏం చేయాలంటే మార్కెట్ ధర ఎంత ఉంటే ఫెయిర్ రెమ్యూనరేటివ్ ప్రైస్ అనేది ఒక 270 రూపీసో లేదా 300 రూపీస్కో వీళ్ళు ఈ కంపెనీస్ అనమాట షుగర్ ఫ్యాక్టరీస్ ఏం చేస్తూ రావాలంటే ఈ షుగర్ ఫ్యాక్టరీస్ అనేవి ఫార్మర్స్ దగ్గర నుంచి 300 రూపాయలకి ప్రొక్యూర్ చేసుకోవాలన్నమాట. మార్కెట్ ధర అయితే 240 రూపాయలే ఉంది పర్ క్వింటా, జస్ట్ ఎగ్జాంపుల్గా చెప్తున్నాను. కానీ ఈ షుగర్ ఫ్యాక్టరీస్ అనమాట ఫార్మర్స్ దగ్గర నుంచి 300 రూపాయలకే పర్చేజ్ చేసుకోవాలి. 300 అంటే ఎక్కువ ప్రైస్ కి పర్చేజ్ చేసుకోవాల్సిన ఆవశ్యకత అనమాట. దాన్ని ఫెయిర్ రెమ్యూనరేటివ్ ప్రైస్ అని అంటారు. క్లియర్ ఆఫ్ యూ. మార్కెట్ ధర ఒకవేళ ఎక్కువ ఉన్నా తక్కువ ఉన్నా ఈ పర్టికులర్ ప్రైస్ దగ్గర వాళ్ళు ఏం చేస్తూ రావాలండి, సో ఫార్మర్స్ దగ్గర నుంచి ఈ షుగర్ ఫ్యాక్టరీస్ అనేవి ప్రొక్యూర్ చేసుకోవాలన్నమాట. దీన్ని ఫెయిర్ రెమ్యూనరేటివ్ ప్రైస్ అని చెప్పేసి అంటారు. హోప్ యూ అండర్స్టూడ్ ఆల్ ఆఫ్ యూ. అంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది మార్కెట్ ప్రైస్, ఒకవేళ మార్కెట్ ప్రైస్ చాలా ఎక్కువ ఉండొచ్చు లేదా బాగా తక్కువ ఉండొచ్చు. తక్కువ నేపథ్యంలో కూడా మరి కంపెనీస్ అనమాట 300 రూపాయలకి వాళ్ళు ఫార్మర్స్ దగ్గర నుంచి పర్చేజ్ చేసుకోవడం అంటే అది చాలా బర్డన్గా ఉంటుంది. ఎవరికి? కంపెనీస్కి. షుగర్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ వాళ్ళకి చాలా బర్డన్గా ఉంటుంది. మార్కెట్లో దాని యొక్క ప్రైస్ తక్కువ ఉన్నా వీళ్ళు మాత్రం ఎక్కువ ప్రైస్ ఇచ్చి ఫార్మర్స్ దగ్గర ప్రొక్యూర్ చేసుకోవడం అంటే వాళ్ళకి చాలా వరకు లాసే కదా. సో మరి ఆ ప్రాబ్లమ్స్ ఏంటి అవన్నీ కూడా డిస్కస్ చేసే ప్రయత్నం కూడా చేస్తాను. ఓకేనా. సో ఇక్కడ వాట్ ఈస్ మెంట్ బై దిస్ ఫెయిర్ రెమ్యూనరేటివ్ ప్రైస్ అంటే మీకు జనరల్గా చెప్పాను, ఒకసారి చూడండి. ఫెయిర్ రెమ్యూనరేటివ్ ప్రైస్ ఈజ్ ఫిక్స్డ్ అండర్ షుగర్ కేన్ కంట్రోల్ ఆర్డర్ 1966. ఇది గుర్తుపెట్టుకోవాలి. అండర్ షుగర్ కేన్, దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్, షుగర్ కేన్ కంట్రోల్ ఆర్డర్ 1966. షుగర్ కేన్ కంట్రోల్ ఆర్డర్ 1966 ప్రకారం ఏంటంటే ఈ ఫెయిర్ రెమ్యూనరేటివ్ ప్రైస్ ని ఫిక్స్ చేస్తూ వచ్చారు. ఇది ఇంపార్టెంట్. అండ్ ఇట్ ఈస్ ద మినిమం ప్రైస్ దట్ షుగర్ మిల్స్ ఆర్ సపోజ్ టు పే టు ద ఫార్మర్స్. ఐ టోల్ యూ, it is the minimum price I told you, irrespective of the market condition, whether it is higher or lower. But the sugar companies, they are supposed to purchase the sugar cane from the farmers at a particular price. That's the price. See, it is the minimum price at which the companies, sugar factories, they are supposed to purchase the sugar cane from the farmers. మార్కెట్ ధర తక్కువ ఎక్కువ ఈ కంపెనీస్ మాత్రం ఏం చేస్తూ రావాలండి, ఫార్మర్స్ దగ్గర నుంచి ఒక పర్టికులర్ ప్రైస్ కి కొనాల్సిన ఆవశ్యకత ఉంటుంది. ఇన్ అకార్డెన్స్ విత్ ది షుగర్ కేన్ కంట్రోల్ ఆర్డర్ 1966, ఇన్ అకార్డెన్స్ విత్ ది, ఇది చాలా ఇంపార్టెంట్ ఈ పాయింట్, షుగర్ కేన్ కంట్రోల్ ఆర్డర్ 1966 అని గుర్తుపెట్టుకోవాలి. దాని ప్రకారం ఈ ఫెయిర్ రెమ్యూనరేటివ్ ప్రైస్ ని ఫిక్స్ చేస్తూ వచ్చారు. హోప్ యూ అండర్స్టూడ్ ఆల్. ఫెయిర్ రెమ్యూనరేటివ్ ప్రైస్ అంటే అర్థమైంది అనేది నా యొక్క అభిప్రాయం. క్లియర్ ఆల్ ఆఫ్ యూ. అయితే ఇంకా గమనిస్తే స్టేట్స్ ఇంకా ఏం చేస్తూ ఉంటాయంటే ఒక రకమైనటువంటి స్టేట్ అగ్రిగేట్ ప్రైస్ ని విచ్ ఈ జనరల్లీ హయ్యర్ దాన్ ది ఫెయిర్ రెమ్యూనరేటివ్ ప్రైస్ అని చెప్పేసి అంటాం. అంటే ద స్టేట్స్ డిటర్మైన్ దేర్ ఓన్ స్టేట్ అగ్రీడ్ ప్రైస్. కొన్ని సందర్భాల్లో ఏం చేస్తూ ఉంటాయంటే రాష్ట్ర ప్రభుత్వాలు కానీ కేంద్ర ప్రభుత్వాలు కానీ ఇంకా ఏం చేస్తూ వస్తాయంటే జనరల్ గా స్టేట్ అగ్రీడ్ ప్రైస్ అనమాట. ఈ రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఈవెన్ ఫెయిర్ రెమ్యూనరేటివ్ ప్రైస్ కంటే కాస్త ఎక్కువగా ఉండేటట్టుగానే ఇన్ఫ్లేషన్ కి అడ్జస్ట్ చేస్తూ సో ఈ ఫెయిర్ రెమ్యూనరేటివ్ ప్రైస్ ని ఇంకా డిటర్మైన్ చేస్తూ వస్తారంటే దీన్ని ఏమంటారంటే స్టేట్ అగ్రీడ్ ప్రైస్ అంటారండి. ఫెయిర్ రెమ్యూనరేటివ్ ప్రైస్ కంటే ఇంకా కాస్త ఎక్కువగానే ప్రభుత్వం డిసైడ్ చేస్తూ వస్తుంది అనమాట. ఆ పర్టికులర్ ప్రైస్ దగ్గర ఈ
కంపెనీస్ అనమాట ఏం చేస్తూ రావాలి, ఫార్మర్స్ దగ్గర నుంచి ప్రొక్యూర్ చేసుకోవాలన్నమాట. సో ఇన్ అకార్డెన్స్ విత్ ది అడ్జస్టెడ్ ఇన్ఫ్లేషన్ కు అనుగుణంగా ఈ స్టేట్ అగ్రీడ్ ప్రైస్ అనమాట, ఇది ఏ విధంగా ఉంటుందంటే ఇది గవర్నమెంట్ డిసైడ్ చేస్తూ వస్తుంది. ఆ ప్రైస్ ప్రకారం ఈ కంపెనీస్ అనమాట ఏం చేస్తూ రావాలి, ఫార్మర్స్ దగ్గర నుంచి ప్రొక్యూర్ చేసుకుంటూ రావాలి. హయ్యర్ దాన్ దిస్ ఫెయిర్ రెమ్యూనరేటివ్ ప్రైస్, ఎఫ్ఆర్పి కంటే ఫెయిర్ రెమ్యూనరేటివ్ ప్రైస్ కంటే ఈవెన్ ఈ స్టేట్ అగ్రీడ్ ప్రైస్ అనేది ఎక్కువగానే ఉంటుందని చెప్పి చెప్పుకోవచ్చు. ఫెయిర్ రెమ్యూనరేటివ్ ప్రైస్ కంటే ఈ స్టేట్ అగ్రీడ్ ప్రైస్ అనేది ఇంకా ఎక్కువగానే ఉంటుంది. ఈ స్టేట్ అగ్రీడ్ ప్రైస్ అనేది ఇన్ అకార్డెన్స్ విత్ ది ఇన్ఫ్లేషన్ సిచ్యువేషన్. సో ఈ స్టేట్ అగ్రీడ్ ప్రైస్ అనమాట స్టేట్ గవర్నమెంట్స్ కావచ్చు, కేంద్ర ప్రభుత్వాలు కావచ్చు, ఇవి డిసైడ్ చేస్తూ వస్తాయి. ఆ పర్టికులర్ ప్రైస్ దగ్గర ప్రొక్యూర్ చేసుకోవాల్సిన ఆవశ్యకత అనమాట. క్లియర్ ఆల్ ఆఫ్ యూ? హోప్ యూ అండర్స్టూడ్ ఫ్రెండ్స్. సో ఇదండి. నౌ ఇక్కడ చూడండి, వాట్ ఆర్ ద ఫ్యాక్టర్స్? సో ద ఫ్యాక్టర్స్ కన్సిడర్డ్ ఫర్ ఫెయిర్ రెమ్యూనరేటివ్ ప్రైస్ ఆఫ్ షుగర్ కేన్. షుగర్ కేన్ కి సంబంధించి ఫెయిర్ రెమ్యూనరేటివ్ ప్రైస్ ఏదైతే ఉందో దానికి సంబంధించి కొన్ని సమ్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్. అసలు ఎందుకు ఈ ఫెయిర్ రెమ్యూనరేటివ్ ప్రైస్ షుగర్ కేన్ కి, చెరక్కి ఎందుకు ప్రకటించాలి? సో దానికి ఎందుకు ప్రకటించాలి, మిగతా క్రాప్స్ ప్రకటించవచ్చు కదా? కొన్ని రీజన్స్ ఉన్నాయి. ఏంటి రీజన్స్ ఒకసారి చూద్దామండి. ద అమెండెడ్ ప్రొవిజన్స్ ఆఫ్ ది షుగర్ కేన్ కంట్రోల్ ఆర్డర్ 1966, ఇది గుర్తుపెట్టుకోవాలి. షుగర్ కేన్ కంట్రోల్ ఆర్డర్ 1966 ప్రకారం ఏంటంటే, సో అమెండెడ్ ప్రొవిజన్స్ ఫర్ ఫిక్సేషన్ ఆఫ్ దీస్ ఫెయిర్ రెమ్యూనరేటివ్ ప్రైస్ ఆఫ్ షుగర్ కేన్ హ్యావింగ్ రిగార్డ్ టు ద ఫాలోయింగ్ ఫ్యాక్టర్స్. అంటే ఈ ఫెయిర్ రెమ్యూనరేటివ్ ప్రైస్ ని ప్రకటించాల్సిన ఆవశ్యకత ఎందుకు వచ్చింది అని అంటే, సో దీని ప్రకారం ఈ షుగర్ కేన్ కంట్రోల్ ఆర్డర్ 1966 ప్రకారం ఏంటంటే షుగర్ కేన్ కి ఒక ఫెయిర్ రెమ్యూనరేటివ్ ప్రైస్ ని సో ప్రకటించాల్సిన ఆవశ్యకత ఎందుకు వచ్చింది అని అంటే, ఇవన్నీ రీజన్స్ అనమాట, ఇవన్నీ కారణాలు. ఈ కారణాల కారణంగానే మేము ఫెయిర్ రెమ్యూనరేటివ్ ప్రైస్ ని ప్రకటించాల్సిన ఆవశ్యకత వచ్చిందని ప్రభుత్వం చెప్తూ వచ్చిందన్నమాట. Why government has announced fair remunerative price in accordance with the sugarcane control order 1966? So these are all the following reasons. That's the reason why we have announced fair remunerative price for the sugarcane. If FRP ని అందుకనే ప్రకటించాల్సిన ఆవశ్యకత వచ్చింది. ఏంట కారణాలు అంటే, కాస్ట్ ప్రొడక్షన్ ఆఫ్ షుగర్ కేన్ పండించాలంటే, చెరకు పండించాలంటే దాని కాస్ట్ అనమాట బాగా పెరిగిపోతూ రావడం, ఇన్పుట్ కాస్ట్ బాగా పెరిగిపోతూ రావడం ఒకటి. అండ్ రిటర్న్ టు ద గ్రోవర్స్ ఫ్రమ్ ఆల్టర్నేటివ్ క్రాప్స్, ద జనరల్ ట్రెండ్ ఆఫ్ ప్రైస్ ఆఫ్ అగ్రికల్చర్ కమోడిటీస్ కావచ్చు. అంటే ఇప్పుడు షుగర్ కేన్ కంటే చాలా వరకు ఇతర క్రాప్స్, షుగర్ కేన్ ఆల్సో హ్యాస్ టు ఫేస్ ద కాంపిటీషన్ అమాంగ్ అదర్ క్రాప్స్. ఇప్పుడు షుగర్ కేన్ కంటే ఇతర పంటల ద్వారా వాళ్ళకి ఫార్మర్స్ కి బాగా లబ్ధి వచ్చింది అనుకోండి, అప్పుడు షుగర్ కేన్ వదిలేసి ఆ పంటలనే పండిస్తూ వస్తారు. షుగర్ కేన్ నుంచి పెద్దగా గిట్టుబాటు లేనప్పుడు, పెద్దగా వాళ్ళకి రెమ్యూనరేటివ్ ప్రైస్ రానప్పుడు ఈ షుగర్ కేన్ ఎందుకు పండించాలి? సో దే మే గో ఫర్ అదర్ క్రాప్స్, ఇతర పంటలు పండించుకోవడానికి వెళ్ళిపోవచ్చు. దాని ద్వారా వచ్చిన రిటర్న్స్ ఎక్కువ కావచ్చు, షుగర్ కేన్ ద్వారా వచ్చిన రిటర్న్స్ తక్కువ అయిపోవడం కావచ్చు. దాని కారణంగా ఈ షుగర్ కేన్ ని పండించడానికి వాళ్ళు జస్ట్ గివ్ అప్, వదిలిపెట్టేస్తారు. దే గో ఫర్ అదర్ క్రాప్స్. ఓకేనా? ఇక్కడ చూడండి, అదే చెప్తున్నారు, రిటర్న్ టు ద గ్రోవర్స్ ఫ్రమ్ ఆల్టర్నేటివ్ క్రాప్స్ అండ్ ది జనరల్ ట్రెండ్ ఆఫ్ ప్రైసెస్ ఆఫ్ అగ్రికల్చర్ కమోడిటీస్. ఇతర పంటల ద్వారా వాళ్ళకి ఎక్కువగా రెమ్యూనరేటివ్ ప్రైస్ వచ్చినప్పుడు దీన్ని జనరల్ గా ఆబ్వియస్లీ వదిలిపెట్టేస్తారు. హై కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్, దీన్ని పండించాలంటే కాస్ట్ ఎక్కువ అయిపోతుంది, ఇన్పుట్ కాస్ట్ పెరిగిపోతుంది. అలాంటప్పుడు మేము ఎందుకు పండించాలి? సో అవైలబిలిటీ ఆఫ్ షుగర్ టు ద కన్జ్యూమర్స్ అట్ ఏ ఫైర్ ప్రైస్. అట్ ది సేమ్ టైం ఇంకా గమనిస్తే, ఈవెన్ కన్జ్యూమర్స్ కూడా, వినియోగదారుడు కూడా ఈ షుగర్ ప్రైస్ అనేది కూడా రీజనబుల్ గా ఉండాలి. మరి ఎగ్జార్బిటెంట్ ప్రైస్ ఉంటే వాళ్ళు కూడా ఎఫోర్డ్ చేయలేరు, కామన్ మ్యాన్ కూడా ఎఫోర్డ్ చేయలేరు. సో ఇండియా ఇస్ ద లార్జెస్ట్ కన్జ్యూమర్ ఆఫ్ షుగర్ అండి. షుగర్ కూడా చాలా వరకు మనం ఎక్కువగా కన్జ్యూమ్ చేస్తూ వస్తున్నాం. సో గెటింగ్ మై ఆల్ ఆఫ్ యూ. సో ప్రైస్ అట్ విచ్ షుగర్ ప్రొడ్యూస్డ్ ఫ్రమ్ షుగర్ కేన్ సోల్డ్ బై ది షుగర్ ప్రొడ్యూసర్స్ కావచ్చు. ఇప్పుడు షుగర్ కేన్ ఫ్యాక్టరీస్ ఏవైతే ఉన్నాయో, ఈ షుగర్ ఫ్యాక్టరీస్ ఏవైతే ఉన్నాయో, సో వాళ్ళు ప్రొడ్యూస్ చేసిన తర్వాత ఎంత ప్రైస్ కి వాళ్ళు అమ్ముతున్నారు కావచ్చు. ఇప్పుడు ఏదైతే ఒక షుగర్ ఫ్యాక్టరీ ఉందో, షుగర్ కేన్ నుంచి షుగర్ ఎక్స్ట్రాక్ట్ చేసే క్రమంలో ఇన్పుట్ కాస్టే బాగా పెరిగిపోతే, మరి ఫైనల్ గా కన్జ్యూమర్ దగ్గరికి వచ్చినప్పటికీ ఈ షుగర్ ప్రైస్ బాగా పెరిగిపోతూ వస్తుంది. ఫైనల్లీ అట్ విచ్ ప్రైస్ ద ప్రొడ్యూసర్ ఈ సెల్లింగ్ టు ద కన్జ్యూమర్స్ కావచ్చు. క్లియర్ ఆల్ ఆఫ్ యూ? సో ఈ ఆస్పెక్ట్స్ కావచ్చు. అండ్ రికవరీ ఆఫ్ షుగర్ ఫ్రమ్ ది షుగర్ కేన్ నుంచి షుగర్ ఎంతవరకు రికవరీ చేసుకోగలుగుతున్నాం మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. అట్ ది రేట్ ఆఫ్ 10.25% అని చెప్పేసి చెప్పుకుంటూ వచ్చాం మనం. క్లియర్ ఆల్ ఆఫ్ యూ? సో రీజనబుల్ మార్జిన్స్ ఫర్ ద గ్రోవర్స్ ఆఫ్ షుగర్ కేన్ ఆన్ అకౌంట్ ఆఫ్ ది రిస్క్ అండ్ ప్రాఫిట్స్ కావచ్చు. క్లియర్ ఆఫ్ యూ? ఆబ్వియస్లీ జనరల్ గా మనం ఏం ఆలోచిస్తూ ఉంటామంటే, ఈ పంటను పండించే వాళ్ళు రిస్క్లు ఏంటి, సో ప్రాఫిట్స్ ఏంటి,
మనకు లాభం వస్తుందా నష్టం వస్తుందా అన్ని మనం అంచనా వేసుకునే జనరల్గా ఈ పంటలు పండించడానికి ముందు వెళ్దాం. సో ఇలాంటివన్నీ కూడా అంటే దీనివల్ల వచ్చే రిస్క్స్ ఏంటి, ప్రాఫిట్స్ ఏంటి, అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్ అన్ని కూడా ఆలోచించుకునే కదా మనం జనరల్గా పంట పండించడానికి వెళ్తాం. మరి షుగర్ కేన్ పండించడానికి సో చాలా కాస్ట్ ఎక్కువ అయిపోతుంటే ఆబ్వియస్లీ నోబడి వాంట్స్ టు కల్టివేట్ షుగర్ కేన్. సో ఇన్ని రీజన్స్ ఉండడం కారణంగానే మనం ఏం చేస్తూ వస్తున్నాం, ఫెయిర్ రెమ్యూనరేటివ్ ప్రైస్ ని షుగర్ కేన్ కంట్రోల్ ఆర్డర్ 1966 ప్రకారం ఫెయిర్ రెమ్యూనరేటివ్ ప్రైస్ ని ప్రకటించాల్సిన ఆవశ్యకత వచ్చింది. ఫెయిర్ రెమ్యూనరేటివ్ ప్రైస్ ని ప్రకటించాల్సిన అవసరం వచ్చిందండి. ఇన్ని రీజన్స్ ఉన్నాయి కాబట్టి. ఒకవేళ ప్రకటించకపోతే ఫార్మర్స్ పండించరండి, షుగర్ కేన్ షార్టేజ్ వచ్చేస్తుంది, దానికి ప్రైస్ కూడా బాగా పెరిగిపోతూ వస్తుంది. అగైన్ ఇట్స్ ఎ ప్రాబ్లం. దట్స్ ద రీజన్ వై. క్లియర్ ఆల్ ఆఫ్ యూ? హోప్ యూ అండర్స్టూడ్ ఫ్రెండ్స్. అర్థమైంది అందరికి? అర్థమైందా? సో ఫ్రెండ్స్ ఈ పాయింట్స్ అనేవి నేను ఎందుకు డిస్కస్ చేస్తున్నానంటే డీటెయిల్డ్గా ఆర్టికల్ అంతా డిస్కస్ చేస్తున్నాను. వీటి మీదే మీకు క్వశ్చన్స్ వస్తాయి. కరెంట్ డేటా ఉంది, ఇంకా చాలా డేటా డిస్కషన్ చేయాలి. ఎందుకంటే వీటి మీద చూడండి, ఇక్కడ మనకి సో కొంత డేటా కూడా ఉంది. షుగర్ కేన్ ఇన్ ఇండియా ఎక్కడెక్కడ పండిస్తున్నారు కావచ్చు, వీటి మీద మనకి డెఫినెట్గా క్వశ్చన్స్ అయితే వచ్చే అవకాశం ఉంటుంది. అగ్రికల్చర్ ఎల్ఆర్ సెక్టర్ సంబంధించి. సో ఈ డేటా మీద క్వశ్చన్స్ వచ్చినప్పుడు చాలా మంది అభ్యర్థులు ఆన్సర్ చేయలేకపోతున్నారు, చాలా పేపర్ టఫ్గా ఉందని అంటున్నారు. అంటే మనకి తెలియని ఏరియాస్ వచ్చినప్పుడు పేపర్ జనరల్గా టఫ్గా ఉందని అంటాం. క్లియర్ ఆల్ ఆఫ్ యూ? ఓకే, ఇక్కడ చూడమ్మా, ఇక్కడ వరకు మేము డిస్కస్ చేస్తూ వచ్చాం. వాట్ ఆర్ ద కన్సర్న్స్ బిహైండ్ ఫెయిర్ రెమ్యూనరేటివ్ ప్రైస్ ఫర్ షుగర్ కేన్. ఓకే, మీరు ఫెయిర్ రెమ్యూనరేటివ్ ప్రైస్ అయితే ప్రకటించారు. అది మార్కెట్ ధర కంటే ఎక్కువగా జనరల్గా ఉండొచ్చు, లేదా తక్కువ ఉండదు కానీ ఎక్కువగానే ఉంటుంది. ఈ నేపథ్యంలో కంపెనీస్ అనమాట ఒక పర్టికులర్ ప్రైస్ దగ్గర ఫార్మర్స్ దగ్గర నుంచి ప్రొక్యూర్ చేసుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. మార్కెట్ ధర ఒకవేళ తక్కువ ఉన్నా మేము ఎక్కువ ధరకి కొనాల్సినటువంటి ఆవశ్యకత ఉంది రైతుల దగ్గర నుంచి. ఇది మాకు చాలా బర్డెను. ఎందుకంటే షుగర్ కేన్ పంట పండించడం కావచ్చు, అది కూడా సీజనల్ గా ఉంటుంది. ఈవెన్ రన్ చేసేటువంటి ఫ్యాక్టరీస్ కూడా వాళ్ళకి సీజనల్ బిజినెస్ ఉంటుంది. అందులో పనిచేసే ఎంప్లాయీస్ కూడా ఇది సీజనల్ బిజినెస్ అయినప్పుడు కొన్ని నెలలు మాత్రమే వర్క్ ఉంటుంది, తర్వాత పెద్ద వర్క్ ఉండదు. అగైన్ దేర్ ఇస్ ఎ ప్రాబ్లం. వర్కర్స్ కి ప్రాబ్లమే, మేనేజ్మెంట్ కి ప్రాబ్లమే, ఇవన్నీ కూడా ప్రాబ్లమ్సే ఉన్నాయి. ఒకసారి చూద్దాం మరి. సో వాట్ ఆర్ ద కన్సర్న్స్ బిహైండ్ ఫెయిర్ రెమ్యూనరేటివ్ ప్రైస్ ఫర్ షుగర్ కేన్. సో ఈ ఫెయిర్ రెమ్యూనరేటివ్ ప్రైస్ షుగర్ కేన్ కంట్రోల్ ఆర్డర్ 1966 ప్రకారం మీరు ఫెయిర్ రెమ్యూనరేటివ్ ప్రైస్ అయితే ప్రకటించారు, కానీ మరి దీని వెనక ఉన్నటువంటి ఇబ్బందులు అయితే ఇన్ని ఉన్నాయి సార్, మరి దీని సంగతి ఏంటి అని అర్థం అనమాట. సో మరి ఒకసారి చూద్దామండి. ఫెయిర్ రెమ్యూనరేటివ్ ప్రైస్ would adversely affect the financial health of the sugar factories in times of low sugar prices, where the companies has to pay minimum support price even though the sugar price are low. I told you already. మార్కెట్ ధర వద్ద చూస్తే ఈ షుగర్ యొక్క ప్రైస్ చాలా తక్కువ ఉన్నప్పటికీ కూడా ఈ కంపెనీస్ అనమాట రైతుల దగ్గర నుంచి ఒక పర్టికులర్ ప్రైస్ దగ్గర పర్చేజ్ చేసుకోవాల్సిన ఆవశ్యకత. మార్కెట్ ధర ఒక కింటాకు 240 ఉంటే సో వీళ్ళు మాత్రం 300 రూపాయలు ఇచ్చి రైతుల దగ్గర నుంచి పర్చేజ్ చేసుకోవడం అంటే మరి ఇండస్ట్రీ యొక్క ఫైనాన్షియల్ హెల్త్, ఆర్థిక పరిస్థితి ఏంటి? క్లియర్ ఆల్ ఆఫ్ యూ? మార్కెట్ ధర కంటే ఎక్కువ ఇచ్చి వీళ్ళంతా ఇంత ప్రైస్ కి ఫార్మర్స్ దగ్గర ప్రొక్యూర్ చేసుకుని మళ్ళీ ప్రాసెసింగ్ చేసుకుని ఇండస్ట్రీని అంతా నడపాలి. మరి మేము ఎలా నడపగలం? మా ఫైనాన్షియల్ హెల్త్ అనేది బాగా డిటీరియేట్ అయిపోతుంది, మేము ఆర్థికంగా చితికిపోతున్నాము అని చెప్పేసి కంపెనీస్ తెలియజేస్తూ వస్తున్నాయండి. Clear? Next, FRPC, fair remunerative prices are not market based and are priced at artificially inflated levels by governments. Yes, I told you already. ఈ పాయింట్ మీకు ఆల్రెడీ చెప్పాను. ఓకేనా? ఇక్కడ చూడండి, స్టేట్ అగ్రీడ్ ప్రైస్ అని మీకు ఆల్రెడీ చెప్పాను, SAP. ఈ స్టేట్ అగ్రీడ్ ప్రైస్ అని జనరల్లీ ఇట్ ఈస్ హైయర్ దాన్ ఫెయిర్ రెమ్యూనరేటివ్ ప్రైస్. ఫెయిర్ రెమ్యూనరేటివ్ ప్రైస్ కంటే స్టేట్ అగ్రీడ్ ప్రైస్ అనేది కూడా ఇంకా ఎక్కువగానే ఉంటుంది. ఇట్ ఈస్ అడ్జస్టెడ్ విత్ ది ఇన్ఫ్లేషన్ అని చెప్పేసి అంటాం. ఈ స్టేట్ అగ్రీడ్ ప్రైస్ ఒక పర్టికులర్ ప్రైస్ ని ప్రకటిస్తూ వస్తుంది. ఆ ప్రైస్ దగ్గర ఈ కంపెనీస్ అనమాట షుగర్ కేన్ ఫ్యాక్టరీస్ అనేవి రైతుల దగ్గర నుంచి ఆ పర్టికులర్ ప్రైస్ దగ్గర ప్రొక్యూర్ చేసుకోవాల్సిన ఆవశ్యకత. అగైన్ ఇట్ ఈస్ బర్డెన్. పుండు మీద పుల్లగొచ్చడం అంటే ఇదే అని అర్థం. క్లియర్ ఆల్ ఆఫ్ యూ? సో ఫెయిర్ రెమ్యూనరేటివ్ ప్రైసెస్ ఆర్ నాట్ మార్కెట్ బేస్డ్ అండ్ ఆర్ so priced at artificially inflated levels by the governments. I told you friends. These are not market based. Fair remunerative price అని మార్కెట్ బేస్డ్ గా కొంటున్నారా? ఒక క్వింటా 240 రూపాయలు అయితే వాళ్ళు 300 పే చేసి 300 దగ్గర రైతుల దగ్గర నుంచి పే చేస్తూ వస్తున్నారు పర్ క్వింటాకి. అంటే మార్కెట్ ధర కంటే వీళ్ళు ఎక్కువ పే చేస్తూ వస్తున్నారు.
That's the reason why FRPs, fair remunerative prices, are not market based. So demand and supply are the market forces. See the problem again. So obviously friends, ఇక్కడ చూడండి, it it puts obviously huge pressure on the sugar mills who have to purchase the crop from the farmers at these inflated fair remunerative prices. ఇంత హై రేట్ దగ్గర రైతుల దగ్గర నుంచి ప్రొక్యూర్ చేసుకోవడం అంటే మేము ఇండస్ట్రీస్ నడపడం కూడా చాలా కష్టంగా ఉంటుంది. దయచేసి సో ఈ ఫెయిర్ రెమ్యూనరేటివ్ ప్రైస్ గురించి కూడా మరొకసారి ఆలోచించండి అని అర్థం అనమాట. అర్థమైందా? క్లియర్ క్లియర్ ఆల్ ఆఫ్ యూ. వాట్ ఈస్ మెంట్ బై దిస్ మినిమం సెల్లింగ్ ప్రైస్ అని చెప్పేసి అంటే అర్థమైందండి? ఇది అందరికీ అర్థమైందా? హోప్ యూ అండర్స్టూడ్ ఆల్ ఆఫ్ యూ. సో ఫ్రెండ్స్, మీకు క్లారిటీ వస్తుంది. కాస్త మీరు ట్రావెల్ చేస్తూ ఉండాలి, అర్థమవుతుంది. కాస్త వెయిట్ చేస్తూ ఉండాలి, ఎందుకంటే మొత్తం ఆర్టికల్ అంతా మనం డిస్కస్ చేసిన తర్వాత మీకు అప్పుడు ఇంకా చాలా వరకు బాగా అర్థమవుతుంది. ఓకేనా? నౌ వాట్ ఈస్ మెంట్ బై దిస్ ఎంఎస్పి, మినిమం సెల్లింగ్ ప్రైస్ అంటే అర్థం ఏంటి? వాట్ ఈస్ మెంట్ బై దిస్ మినిమం సెల్లింగ్ ప్రైస్ గురించి మాట్లాడుకోవాలండి. సో ఇక్కడ చూడండి, ప్రైస్ ఆఫ్ షుగర్ ఈజ్ మార్కెట్ డ్రివెన్, డిపెండ్స్ ఆన్ ది డిమాండ్ అండ్ సప్లై ఆఫ్ ది మార్కెట్ ఫోర్సెస్. ఈ డిమాండ్ అండ్ సప్లై ఆఫ్ ది మార్కెట్ ఫోర్సెస్ ఐ టోల్ యూ. సో దాని ప్రకారం జనరల్గా అయితే ప్రైస్ డిటర్మైన్ చేయాలి. కానీ ఫెయిర్ రెమ్యూనరేటివ్ ప్రైస్ అయితే మార్కెట్ డిటర్మైన్డ్ కాకుండా సో ప్రీ డిటర్మైన్డ్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ముందుగానే మనకు నచ్చినట్టుగా, అంటే ఎంత పర్టికులర్ ప్రైస్ దగ్గర మీరు ఫార్మర్స్ దగ్గర నుంచి కొనాలని చెప్పేసి చెప్పడం. క్లియర్ ఆల్ ఆఫ్ యూ. అయితే ఇక్కడ చూడండి, విత్ ఎ వ్యూ టు ప్రొటెక్టింగ్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ ఫార్మర్స్, ద కాన్సెప్ట్ ఆఫ్ మినిమం సపోర్ట్ ప్రైస్ ఆర్ మినిమం సెల్లింగ్ ప్రైస్ హ్యాస్ బీన్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ ది ఇయర్ 2018. మినిమం సెల్లింగ్ ప్రైస్ ని ఎప్పుడు ఇంట్రడ్యూస్ చేస్తూ వచ్చారంటే 2018లో ఈ ఎంఎస్పి మినిమం సెల్లింగ్ ప్రైస్ ని, సో మినిమం సెల్లింగ్ ప్రైస్ ని ఇంట్రడ్యూస్ చేస్తూ వచ్చారనమాట. అసలు ఏంటి మినిమం సెల్లింగ్ ప్రైస్ అంటే? చూడండి, ఎంఎస్పి ఆఫ్ షుగర్ హ్యాస్ బీన్ ఫిక్స్డ్ taking into account the components of fair remunerative price of sugarcane and minimum conversion cost of the most efficient mills అని చెప్పేసాను. అంటే మినిమం సెల్లింగ్ ప్రైస్ అంటే ఇన్ అకార్డెన్స్ విత్ దిస్ ఫెయిర్ రెమ్యూనరేటివ్ ప్రైస్, ఫెయిర్ రెమ్యూనరేటివ్ ప్రైస్ ని దృష్టిలో పెట్టుకోవడము. అట్ ది సేమ్ టైం ఏంటంటే ఇక్కడ సో ఈ మినిమం కన్వర్షన్ కాస్ట్ ఆఫ్ ది మోస్ట్ ఎఫిషియెంట్ మిల్స్, అంటే షుగర్ కేన్ నుంచి షుగర్ ని కన్వర్ట్ చేసే విధానంలో, సో మినిమం కన్వర్షన్ కాస్ట్ ఆఫ్ ది మోస్ట్ ఎఫిషియెంట్ మిల్స్ అంటే ఫ్రమ్ షుగర్ కేన్ నుంచి షుగర్ ని కన్వర్ట్ చేసే విధానంలో రికవరీ ఆఫ్ దిస్ షుగర్ ఫ్రమ్ ది షుగర్ కేన్ అనమాట. రికవరీ రేట్ అని చెప్పేసి అంటాం కదా. ఈ రెండింటిని పరిగణలోకి తీసుకొని ఒక మినిమం సెల్లింగ్ ప్రైస్ ని ఇక్కడ ప్రకటిస్తూ రావడం అనమాట. క్లియర్ ఆల్ ఆఫ్ యూ. సో ఈ పర్టికులర్ ధర వద్ద అనమాట మినిమం సెల్లింగ్ ప్రైస్ అని అంటే ఇక్కడ ఈ పర్టికులర్ ధర వద్ద ఏం చేస్తూ రావాలండి? ఫార్మర్స్ దగ్గర నుంచి కంపెనీస్ అనమాట ప్రొక్యూర్ చేసుకుంటూ రావడం. క్లియర్ ఆల్ ఆఫ్ యూ. హోప్ ఇట్ ఇస్ క్లియర్ ఫ్రెండ్స్. అర్థమవుతుంది కదా అందరికి? సో దిస్ వాట్ ఫ్రెండ్స్ బ్రీఫ్ ఇన్ఫర్మేషన్. నౌ సో బేసిస్ ఆఫ్ దిస్ ప్రైస్ డిటర్మినేషన్, ఒక ప్రైస్ డిటర్మినేషన్ చేయాలంటే ఇది చాలా ఇంపార్టెంట్ అండి. అంటే గవర్నమెంట్ సైడ్ నుంచి కూడా ఇంపార్టెంట్ డెసిషన్స్ ఉంటాయి. బేసిక్స్ of this price determination or base of this price determination, sorry, it's not basics, basis of this price determination. ఇక్కడ చూడండి, with the amendment of the sugarcane control order 1966 ప్రకారం చూస్తే the concept of these statutory minimum prices, ఇంతకు ముందు SMP అని ఉండేది, statutory minimum prices of sugar replaced by the so fair remunerative price. fair remunerative price అంటే మీకు ఆల్రెడీ చెప్పానండి. ఇంతకు ముందు ఏముండేదంటే అకార్డింగ్ టు ది షుగర్ కేన్ కంట్రోల్ ఆర్డర్ 1966 ప్రకారం చూస్తే స్టాచ్యూటరీ మినిమం ప్రైస్ SMP అని చెప్పేసి అంటాం. షుగర్ కేన్ కి SMP ఉండేది, స్టాచ్యూటరీ మినిమం ప్రైస్ అని ఉన్నది. నౌ దిస్ స్టాచ్యూటరీ మినిమం ప్రైస్ ఇస్ రీప్లేస్డ్ బై దిస్ ఫెయిర్ రెమ్యూనరేటివ్ ప్రైస్. ఫెయిర్ రెమ్యూనరేటివ్ ప్రైస్ అంటే ఏంటో మీకు చెప్పాను. ఒక పర్టికులర్ ప్రైస్ దగ్గర ఫార్మర్స్ దగ్గర నుంచి కంపెనీస్ అనమాట ప్రొక్యూర్ చేసుకోవాలి ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ద మార్కెట్ కండిషన్. సో షుగర్ కేన్ యొక్క ధర తక్కువ ఉన్నా ఎక్కువ ఉన్నా వీళ్ళు మాత్రం ఒక పర్టికులర్ ప్రైస్ దగ్గర ఫార్మర్స్ దగ్గర నుంచి పర్చేజ్ చేసుకోవాలి. దాన్ని ఫెయిర్ రెమ్యూనరేటివ్ ప్రైస్ అంటామని మీకు ఆల్రెడీ చెప్పాను. ఈవెన్ మినిమం సపోర్ట్ ప్రైస్ అన్నా కూడా ఏంటండి? మినిమం సపోర్ట్ ప్రైస్ అంటే MSP అంటే ఈవెన్ గవర్నమెంట్ కూడా ఒక పర్టికులర్ ధర దగ్గర సో ఫార్మర్స్ దగ్గర నుంచి ఆ పర్టికులర్ ప్రొడ్యూస్ ని పర్చేజ్ చేసుకోవాలన్నమాట. దాన్ని మినిమం సపోర్ట్ ప్రైస్ అంటారు, కనీస మద్దతు ధర అని చెప్పేసి అంటారు. సో మినిమం సపోర్ట్ ప్రైస్, మినిమం సెల్లింగ్ ప్రైస్, ఆ పర్టికులర్ ధర వద్ద గవర్నమెంట్ అనమాట రైతుల దగ్గర నుంచి ప్రొక్యూర్ చేసుకుంటూ వస్తుందండి. ఓకేనా? క్లియర్ ఆల్ ఆఫ్ యూ. అయితే
సో ఈ డిస్కషన్ చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఫెయిర్ రెమ్యూనరేటివ్ ప్రైస్ అనేది ఇన్ జనరల్ గా కామన్ గా తీసుకున్నట్లయితే ఎంఎస్పి కంటే కూడా ఎక్కువగా ఉంటుందని చెప్పేసి చెప్పుకోవచ్చు. క్లియరా? ఇప్పుడు స్టేట్ అగ్రీడ్ ప్రైస్ అని మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. అది ఇన్ఫ్లేషన్ కి అడ్జస్ట్ చేసి స్టేట్ అగ్రీడ్ ప్రైస్, ఆ పర్టికులర్ ప్రైస్ దగ్గర కంపెనీస్ అనమాట షుగర్ కేన్ ని ఫార్మర్స్ దగ్గర నుంచి ప్రొక్యూర్ చేసుకోవాలి, పర్చేజ్ చేసుకోవాలన్నమాట. ఓకేనా? సో ఒకసారి చూద్దామండి. ఇక్కడ ఈ డిస్కషన్ చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు నేను చెప్పబోయేటటువంటిది ఎవరు డెసిషన్ తీసుకుంటారు. Sugar cane price announced by the central government is decided on the basis of recommendations given by the Commission for Agriculture Costs and Prices. Very very important point అండి. CCA అని చెప్పేసి చెప్పుకున్నాం. The Cabinet Committee on Economic Affairs. It would take the final decision of sugar cane కి సంబంధించిన మినిమం సపోర్ట్ ప్రైస్ కావచ్చు, ఎంఎస్పి కావచ్చు. ఓకేనా? ఇది ఏ విధంగా డిటర్మైన్ చేస్తూ వస్తారంటే the Commission for Agriculture Costs and CC, the Commission for Agriculture Costs and Price అని చెప్పేసి అంటాము. the Commission for Agricultural CACP అంటారండి. సారీ, CACP అంటే అర్థం ఏంటండి? the Commission for Agricultural Costs and Price అంటారండి. ఈ CACP అనేది రికమెండ్ చేస్తుంది ప్రభుత్వానికి. ఇప్పుడు షుగర్ కేన్ కి ఎంఎస్పి మినిమం సపోర్ట్ ప్రైస్ ఎంత ఇవ్వాలి, లేదా ఫెయిర్ రెమ్యూనరేటివ్ ప్రైస్ ఎంత ఇవ్వాలి అనేది ది కమిషన్ ఫర్ అగ్రికల్చర్ కాస్ట్ అండ్ ప్రైసెస్ ఈ CCA కి రికమెండ్ చేస్తుంది. CC అంటే ద క్యాబినెట్ కమిటీ ఆన్ ఎకనామిక్ అఫైర్స్, విచ్ ఇస్ హెడెడ్ బై ప్రైమ్ మినిస్టర్ అండి. ద క్యాబినెట్ కమిటీ ఆన్ ఎకనామిక్ అఫైర్స్ విచ్ హెడెడ్ బై ప్రైమ్ మినిస్టర్ అనమాట. అంటే ఇక్కడ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది అనమాట. ద కమిషన్ ఫర్ అగ్రికల్చర్ కాస్ట్ అండ్ ప్రైసెస్ CACP అనేది ఇది ప్రభుత్వానికి ప్రతిపాదన చేస్తుంది. ఏ పర్టికులర్ క్రాప్ కి ఎంత మినిమం సపోర్ట్ ప్రైస్ ఇవ్వాలి అనేది CACP నాట్ ఓన్లీ షుగర్ కేన్, ఇతర పంటలకు కూడా లైక్ రైస్ కావచ్చు, వీటికి కావచ్చు, వీటన్నిటికి కూడా ఎంత ఎంఎస్పి మినిమం సపోర్ట్ ప్రైస్, కనీస మద్దతు ధర ఎంత ప్రకటించాలి అనేది ప్రభుత్వానికి రికమెండ్ ఇచ్చేస్తుంది అనమాట. అకార్డింగ్లీ ప్రభుత్వం డెసిషన్ తీసుకుంటుంది. ఆ పర్టికులర్ ప్రైస్ అంతకంటే తక్కువ ఉంచొచ్చు లేదా ఎక్కువ ఉంచొచ్చు. ఓకేనా? ఇది మాత్రం ప్రభుత్వానికి రికమెండ్ చేస్తుంది. సో దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. The cane price announced by the central government is decided on the basis of recommendations given by the Commission for Agriculture Costs and Prices, CACP. So this is clear, friends, all of you. These are nothing but administrative decisions. Okay na? Next one, very important. ఇవే స్టేట్మెంట్స్ రూపంలో అడుగుతున్నారు. మినిమం సపోర్ట్ ప్రైస్ ఎంత ఉండాలని ప్రభుత్వానికి ఎవరు ఇక్కడ ప్రతిపాదనలు చేస్తారని CACP అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ద కమిషన్ ఫర్ అగ్రికల్చర్ కాస్ట్ అండ్ ప్రాసెస్. ఓకే, నెక్స్ట్ వన్. సో ఫ్రెండ్స్, ఐ టోల్డ్ యూ ద కమిషన్ ఫర్ అగ్రికల్చర్ కాస్ట్ అండ్ ప్రైసెస్ ఈ CACP అనేది తనంతట తానుగా నిర్ణయం తీసుకుంటుందంటే కాకుండా స్టేట్ గవర్నమెంట్స్ కూడా కన్సల్ట్ చేస్తుంది. క్లియర్ ఆఫ్ యూ. అండ్ ఇంకా గమనిస్తున్నట్లయితే ఇట్ ఈస్ ఆబ్వియస్లీ టేకింగ్ ఫీడ్బ్యాక్ ఫ్రమ్ అసోసియేషన్స్ ఆఫ్ ది షుగర్ ఇండస్ట్రీ. అంటే ఇక్కడ షుగర్ ఇండస్ట్రీస్ ని, స్టేట్ గవర్నమెంట్స్ ని కన్సల్ట్ చేసే CACP సో ఏ పర్టికులర్ క్రాప్ కి ఎంత ప్రైస్ ఉండాలనేది, మినిమం సపోర్ట్ ప్రైస్ MSP ఎంత ఉండాలని ఈ క్యాబినెట్ కమిటీ ఆన్ ఎకనామిక్ అఫైర్స్ కి సో ప్రతిపాదన చేస్తూ వస్తుంది అనమాట. CACP ఈ మినిమం సపోర్ట్ ప్రైస్ పర్టికులర్ క్రాప్ కి ఎంత ఉండాలనేది ఆఫ్టర్ కన్సల్టింగ్ స్టేట్ గవర్నమెంట్, షుగర్ కేన్ కాబట్టి షుగర్ ఇండస్ట్రీస్ ని కూడా దే వుడ్ ఆబ్వియస్లీ టేక్ ది ఫీడ్బ్యాక్ ఫ్రమ్ ది షుగర్ ఇండస్ట్రీస్ నుంచి కూడా ఒక ఫీడ్బ్యాక్ తీసుకొని సో అకార్డింగ్లీ వాళ్ళు ఏం చేస్తూ ఉంటారండి, ఇంత ప్రైస్ ఉంచాలని చెప్పేసి CACP అనమాట గవర్నమెంట్ కి ప్రతిపాదన చేస్తూ వస్తుంది. షుగర్ ఇండస్ట్రీ ఇన్ ఇండియా నౌ. సో ఫ్రెండ్స్, అందరికీ అర్థమవుతుందా? గెటింగ్ ఆల్ ఆఫ్ యూ. ఫ్రెండ్స్, ఈ పాయింట్స్ అనేవి నేను ఎందుకు చెప్తున్నానంటే మీరు దయచేసి అభ్యర్థులందరూ గమనించాలి. ఇవి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ చాలా చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ కూడా PIBలో ఉన్నటువంటి సో న్యూస్ కాబట్టి చాలా ఇంపార్టెంట్. అగ్రికల్చర్ అలైడ్ సెక్టర్ సంబంధించినటువంటి అంశం ఇది. సో దీని మీద మనకి క్వశ్చన్స్ వచ్చే అవకాశం అయితే ఉంది. సో డీటెయిల్గా నేర్చుకోవాలి. మీరు డైరెక్ట్గా పాయింట్స్ నేర్చుకుని వెళ్ళిపోతే రాదు, ఆన్సర్ అయితే చేయలేరు. దయచేసి అభ్యర్థులందరూ గమనించాలి. పేషెన్స్ లేకపోతే కష్టం అండి. ఓకేనా? సో సహనం ఉండాలి, క్లాస్ అలా వింటా ఉండాలి, అప్పుడే మీకు అర్థమవుతూ వస్తుంది. క్లియరా? నెక్స్ట్ వన్ చూద్దామండి. ఇక్కడ చూడండి. సో ఇండియా ఈజ్ ద వరల్డ్స్ లార్జెస్ట్ కన్జ్యూమర్ ఆఫ్ షుగర్ అండి. ఇండియా ఈజ్ ది వరల్డ్స్ లార్జెస్ట్ కన్జ్యూమర్ ఆఫ్ షుగర్. ఐ టోల్డ్ యూ ఆల్రెడీ, మన షుగర్ని ఎక్కువగా వాడుతున్నాం ఇండియన్స్. ఎస్. సో ఇండియా ఈజ్ ది వరల్డ్స్ లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ షుగర్ కేన్. వన్ ఆఫ్ ది లార్జెస్ట్ ప్రొడ్యూసింగ్ కంట్రీలో ఇండియా కూడా ఒకటి.
సో ఇండియా ఈజ్ ఆల్సో ద వరల్డ్స్ లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ షుగర్ కేన్ అండ్ సెకండ్ లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ షుగర్ ఆఫ్టర్ క్యూబా అండి. ప్రపంచంలో షుగర్ను ఉత్పత్తి చేసేటటువంటి దేశాల్లో రెండో స్థానంలో ఇండియా ఉంది. ఫస్ట్ ప్లేస్ లో ఎవరున్నారండి? క్యూబా ఉంది. ఆఫ్టర్ క్యూబా ఫస్ట్ ప్లేస్ లో క్యూబా ఉంది, సెకండ్ ప్లేస్ లో అయితే ఇండియా ఉందని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇండియా ఇస్ ద సెకండ్ లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ షుగర్ ఆఫ్టర్ క్యూబా. క్లియర్ ఆల్ ఆఫ్ యూ? ఇంకా మీరు ఈ పాయింట్ అనేది జనరల్ పాయింట్. 50 million farmers and millions of more workers are involved in the sugarcane farming. సో మన ఇండియాలో కూడా ఎంతమంది? సో 50 million farmers అయితే దీంట్లో షుగర్ కేన్ చెరకు పండించడంలో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. షుగర్ ఇండస్ట్రీ ఈజ్ బ్రాడ్లీ డిస్ట్రిబ్యూటెడ్ ఓవర్ 2 major areas ఆఫ్ ప్రొడక్షన్ అండి. సో ఇండియాలో ఎక్కడెక్కడ ఎక్కువగా మనకి షుగర్ కేన్ ని చెరకును ఎక్కువగా పండిస్తున్నారు అనేది ఒకసారి చాలా ఇంపార్టెంట్, ఈ పాయింట్ గమనించాలి. సో జోగ్రఫికల్ ఆస్పెక్ట్స్ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా ఒకసారి చూడాలి. షుగర్ ఇండస్ట్రీ ఈజ్ బ్రాడ్లీ డిస్ట్రిబ్యూటెడ్ ఓవర్ ది 2 major areas అండి విత్ రిగార్డ్ టు ద ప్రొడక్షన్. అంటే చెరకు ఉత్పత్తి విషయానికి వస్తే 2 areas లో ప్రధానంగా ఇక్కడ మనకు చెరకు పండిస్తూ వస్తున్నారు. ఏంటనంటే నార్త్ ఇండియాలో తీసుకుంటే ఉత్తరప్రదేశ్, ఫాలోడ్ బై బీహార్, హర్యానా, పంజాబ్. ఉత్తర భారతదేశంలో ఏ రాష్ట్రాలండి? ఉత్తరప్రదేశ్, బీహార్, పంజాబ్, హర్యానా ఈ రాష్ట్రాల్లోనూ ప్రెడామినెంట్ గా షుగర్ ని పండిస్తూ వస్తున్నారు. మరి ఇంకా తీసుకుంటే సౌత్ ఇండియాకి వస్తే సో మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు యాజ్ వెల్ as ఆంధ్రప్రదేశ్ అనమాట. సో దక్షిణ భారతదేశంలో తీసుకుంటే మహారాష్ట్ర, కర్ణాటక, తర్వాత మరి తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ ఈ రాష్ట్రాల్లో పండిస్తూ వస్తున్నారు. క్లియర్ ఆల్ ఆఫ్ యూ? ఇంకా గమనిస్తే ద మేజర్ షుగర్ ప్రొడ్యూసింగ్ స్టేట్స్, ఇంకా గమనిస్తే మేజర్ షుగర్ ప్రొడ్యూసింగ్ స్టేట్స్ ఎక్కువగా చెరకును ఉత్పత్తి చేస్తున్న రాష్ట్రాలు ఒకసారి గమనిస్తే మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, కర్ణాటక ఇన్ ఇండియా అని చెప్పి చెప్పుకోవచ్చు. మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్ యాజ్ వెల్ as కర్ణాటక, ఇవి గుర్తుపెట్టుకోవాలి. మేజర్ షుగర్ ప్రొడ్యూసింగ్ స్టేట్స్ మహారాష్ట్ర ఫాలోడ్ బై ఉత్తరప్రదేశ్ అండ్ కర్ణాటక. ఏ ఏరియాస్ లో ఎక్కువగా మనకి అంటే నార్త్ ఇండియాలో ఏ మేజర్ ఏరియాస్ లో షుగర్ ని ప్రొడ్యూస్ చేస్తూ వస్తున్నారు, సౌత్ ఇండియాలో ఏంటి? సో డిస్ట్రిబ్యూటెడ్ ఓవర్ ది రీజియన్స్ గురించి కూడా మాట్లాడుతూ వచ్చాం. రీజన్స్ అంటే ఉత్తరప్రదేశ్, బీహార్, సో పంజాబ్, హర్యానా రాష్ట్రాలు. సౌత్ ఇండియా తీసుకుంటే ఐ టోల్డ్ యూ ఆల్రెడీ మహారాష్ట్ర, సో కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ ఈ రాష్ట్రాల్లో పండిస్తూ వస్తున్నారని చెప్పేసి చెప్పుకున్నాం. క్లియర్ ఆఫ్? ఇది పాయింట్ ఇంపార్టెంట్. ఉత్తరప్రదేశ్ ఈస్ ద హైయెస్ట్ షుగర్ కేన్ ప్రొడ్యూసింగ్ స్టేట్ ఇన్ ది సబ్ ట్రాపికల్ జోన్. అంటే ట్రాపిక్స్ అండ్ సబ్ ట్రాపిక్స్ అంటారండి. మీకు యు ఆల్ న్యూ వెరీ వెల్ ట్రాపిక్స్ యాజ్ వెల్ as సబ్ ట్రాపిక్స్ రీజన్ అంటే మీకు జోగ్రఫీ మీద కాస్త కమాండ్ ఉండాలి. సో యు ఆల్ న్యూ వెరీ వెల్, ఆల్రెడీ మనం ప్రిలిమ్స్ లో నేర్చుకుని వచ్చాం. సో ట్రాపిక్స్ యాజ్ వెల్ as సబ్ ట్రాపిక్స్ రీజన్ అంటారండి. ఇది ట్రాపిక్స్ అవునా, జస్ట్ సబ్ ట్రాపిక్స్ రీజన్ అంటాం. క్లియర్ ఆల్ ఆఫ్ యూ? సో ఎనీవే ఉత్తరప్రదేశ్ ఇస్ ద హైయెస్ట్ షుగర్ కేన్ ప్రొడ్యూసింగ్ స్టేట్ ఇన్ ది సబ్ ట్రాపికల్ జోన్ అని చెప్పేసి అన్నామండి. సబ్ ట్రాపికల్ జోన్ అంటే సబ్ ట్రాపికల్ జోన్ లో హైయెస్ట్ ప్రొడ్యూసింగ్ స్టేట్ ఏది ఇండియాలో? ఆబ్వియస్లీ ఉత్తరప్రదేశ్ అవుతుంది. ఉత్తరప్రదేశ్ ఇస్ ద హైయెస్ట్ షుగర్ కేన్ ప్రొడ్యూసింగ్ స్టేట్ అనమాట. చెరకును ఎక్కువ ఉత్పత్తి చేస్తున్నటువంటి రాష్ట్రాల్లో ఉత్తరప్రదేశ్ ఉంది. అది సబ్ ట్రాపికల్ జోన్ లో ఏదనంటే ఆబ్వియస్లీ ఉత్తరప్రదేశ్ అవుతుంది. మరి ఇక్కడ సౌత్ ఇండియాలో తీసుకున్నాం అనుకోండి, సౌత్ ఇండియా హ్యాస్ ట్రాపికల్ క్లైమేట్. సౌత్ ఇండియా అనేది ఇట్ ఈస్ ఇన్ ట్రాపికల్ క్లైమేట్ అండి. సౌత్ ఇండియా అనేది ఇక్కడ సో ట్రాపికల్ క్లైమేట్ లో ఉంది, ట్రాపిక్స్ రీజియన్ లో ఉంది. సో కాబట్టి సౌత్ ఇండియా హ్యాస్ ట్రాపికల్ క్లైమేట్ విచ్ ఈస్ సూటబుల్ ఫర్ హయ్యర్ సుక్రోజ్ కంటెంట్. ఇక్కడ చూడండి మనకి ఈ సౌత్ ఇండియాలో పండించేటటువంటి చెరకులో హయ్యర్ ఏముంటుందంటే ఇక్కడ సుక్రోజ్ కంటెంట్ ఉంటుంది అనమాట. దట్ ఈస్ ద రీజన్ వై ఇట్ ఈస్ గివింగ్ హయ్యర్ ఈల్డ్ పర్ యూనిట్ ఏరియా. పర్ యూనిట్ ఏరియాకి హయ్యర్ ఈల్డ్ అనేది వస్తుంది యాజ్ కంపేర్డ్ టు నార్త్ ఇండియా. అంటే ఇక్కడ ఉత్తర భారతదేశంతో పోల్చి చూస్తే దక్షిణ భారతదేశంలో షుగర్ కేన్ విషయంలో హై ఈల్డ్ పర్ యూనిట్ ఏరియా వస్తుంది. దానికి గల కారణం ఏంటంటే ఈ సౌత్ ఇండియా అనేది ట్రాపికల్ క్లైమేట్ లో ఉండడం కారణంగా ఇక్కడ ఏమవుతూ వస్తుందంటే ట్రాపికల్ క్లైమేట్ లో ఉండడం కారణంగా ఇందులో సుక్రోజ్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది అనమాట. సౌత్ ఇండియాలో పండించేటటువంటి షుగర్ కేన్ లో సుక్రోజ్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఇది ఎందుకనంటే ఇది సో ట్రాపికల్ క్లైమేట్ లో ఉంది, అట్ ది సేమ్ టైం సుక్రోజ్ కంటెంట్ కూడా ఎక్కువగా ఉంది. క్లియర్? సో పర్ యూనిట్ ఏరియా కూడా హై ఈల్డ్ అయితే రావడం జరుగుతూ వస్తుంది. క్లియర్ ఆల్ ఆఫ్ యూ? సో ఈ పాయింట్ కూడా చాలా ఇంపార్టెంట్. సౌత్ ఇండియాలో పర్ యూనిట్ ఏరియాకి హై ఈల్డ్ ఎందుకు వస్తుందంటే సౌత్ ఇండియా ఈజ్ ఇన్ ట్రాపికల్ క్లైమేట్ and it contains
హయ్యర్ సుక్రోజ్ ఎక్కువ ఉండడం కారణంగా మనకి పర్ యూనిట్ ఏరియా ఈ లెవెల్స్ ఎక్కువగా వస్తున్నాయని చెప్పేసి గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది ఈ పాయింట్ కూడా. ఓకేనా? నెక్స్ట్ పాయింట్ చూడండి. ఇష్యూస్ విత్ ది షుగర్ కేన్ ఇండస్ట్రీ. సో ఫ్రెండ్స్, మీకు ఆల్రెడీ ఇక్కడ చెప్తూ వచ్చాము మరికొన్ని అంశాలు. అంటే షుగర్ కేన్ ఇండస్ట్రీతో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ ఏంటి, సో ఇన్ కంపారిజన్ విత్ ద వరల్డ్తో చూస్తే ఇండియాలో ఏ విధమైనటువంటి సర్కమ్స్టాన్సెస్ ఉన్నాయి, అవన్నీ కూడా మనం ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేస్తూ వస్తామండి. పర్ హెక్టేర్కి మనకి షుగర్ కేన్ ప్రొడక్షన్ ఇక్కడ ఎంత జరుగుతుంది, వివిధ దేశాల్లో ఎంత జరుగుతుంది, ఈ స్టాటిస్టిక్స్ ఒకసారి చూస్తాం. ఇవి కూడా చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఇక్కడ చూడమ్మా, ఈ పాయింట్స్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. చూడండి, India's yield per hectare is extremely low as compared to some of the major sugarcane producing countries of the world. For example, ఇక్కడ తీసుకుంటే India's yield is 64.5 tons per hectare అన్నమాట, as compared to the 90 tons in Java and 121 tons in Hawaii. అంటే దీని అర్థం ఏంటి? ఇక్కడ చూడండి, ఇండియాస్ yield లెవెల్స్ అన్నమాట ఈజ్ ఓన్లీ 64.5 tons per hectare అన్నమాట. మన ఇండియాలో పర్ హెక్టేర్కి ఈల్డ్ లెవెల్స్ ఏ విధంగా ఉన్నాయంట? 64.5 టన్సే ఉన్నాయండి పర్ హెక్టేర్కి. పర్ హెక్టేర్ అంటే 2.5 ఎకరాస్ అండి. 2.5 ఎకరాస్లో మన షుగర్ కేన్ పండిస్తే ఓకేనా, ఎంత వస్తుందంట మనకి? 65.4 టన్స్ మాత్రం వస్తుంది అనమాట. అదే ఇతర దేశాల్లో చూసుకున్నాం అనుకోండి, 90 టన్స్ ఇన్ జావా, ఇంకా గరిష్టంగా తీసుకున్న 121 టన్స్ ఇన్ హవాయ్ ఐలాండ్స్ యుఎస్ఏ అండి. యుఎస్ఏలో తీసుకుంటే అక్కడ ఇంకా గరిష్టంగా 121 టన్స్ పర్ హెక్టేర్, అంటే 2.5 ఎకరాల్లో మనం చెరకు పండిస్తే 121 టన్స్ అనమాట హవాయ్ ఐలాండ్స్లో వస్తుంది. సో జావాలో తీసుకుంటే 90 టన్స్ వస్తుంది. ఇండియాలో మాత్రం 64.5 టన్స్ పర్ హెక్టేర్ వస్తుంది అనమాట. అంటే లో అని చెప్పుకోవాలి యాజ్ కంపేర్ టు అదర్ కంట్రీస్. సో ఈ లెవెల్స్ per hectare just 64.5 tons in India. ఇతర దేశాలతో పోల్చి చూస్తే ఇంకా మనకి ఈ లెవెల్స్ కూడా పర్ హెక్టేర్ తక్కువగానే ఉన్నాయని చెప్పుకోవచ్చు అనమాట. అదొక పాయింట్. ఓకేనా? ఇవి కూడా అడగొచ్చండి. సో డెఫినెట్గా షుగర్ ప్రొడక్షన్ ఈజ్ ఎ సీజనల్ ఇండస్ట్రీ విత్ ఎ షార్ట్ క్రషింగ్ సీజన్ వేరింగ్ నార్మల్లీ ఫ్రమ్ 4 to 7 months ఇన్ ఏ ఇయర్ అండి. జనరల్గా ఈ క్రషింగ్ పీరియడ్ కూడా ఎంత ఉంటుంది? 4 to 7 months ఉంటుంది. సీజనల్ బిజినెస్ అనమాట. సీజనల్ బిజినెస్ అంటే ఇండస్ట్రీస్ కూడా సీజనల్ గానే ప్రాఫిట్స్ ఉంటాయి, పెద్ద మార్జిన్స్ ఏముండవు ప్రాఫిట్స్ లో. ఈవెన్ ఎంప్లాయీస్ కూడా సీజనల్, సో దాన్ని ఏమంటామంటే సీజనల్ అన్ఎంప్లాయ్మెంట్ చెప్పేసి అంటాం. అంటే ఒక 4 to 7 months వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ఉంటాయి. తర్వాత షుగర్ ఇండస్ట్రీస్ పెద్దగా పనిచేయవు కాబట్టి తర్వాత వాళ్ళకి పెద్దగా వర్క్ ఉండదు అనమాట. సీజనల్ అన్ఎంప్లాయ్మెంట్ అనేది బాగా పెరిగిపోతూ వస్తుందని కూడా చెప్పొచ్చు. ఓకేనా? మనకి అన్ఎంప్లాయ్మెంట్, నిరుద్యోగం ఎన్ని రకాలని చెప్పేసి చెప్పుకుంటాం. ఓకేనా? డిస్గైజ్డ్ అన్ఎంప్లాయ్మెంట్ అని, అండ్ సీజనల్ అన్ఎంప్లాయ్మెంట్, నేచురల్ అన్ఎంప్లాయ్మెంట్ అని. క్లియర్? సో ఇట్లా ఫ్రిక్షనల్ అన్ఎంప్లాయ్మెంట్ అని, ఇలా అన్ఎంప్లాయ్మెంట్ ని చాలా రకాలుగా మనం చెప్పుకుంటూ రావచ్చు. ఈ సీజనల్ అన్ఎంప్లాయ్మెంట్ ఇంకా బాగా పెరిగిపోతుందని అర్థం అనమాట. క్లియర్ ఆల్ ఆఫ్ యూ? సో షుగర్ ప్రొడక్షన్ ఇస్ ఎ సీజనల్ ఇండస్ట్రీ అండి విత్ ఎ షార్ట్ క్రాసింగ్ సీజన్ వేరింగ్ నార్మల్లీ ఫ్రమ్ 4 to 7 months ఇన్ ఇయర్. ఒక సంవత్సరం జస్ట్ 4 to 7 months వాడి క్రషింగ్ పీరియడ్ అనేది ఉంటుంది. అప్పుడు మాత్రం ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ఉంటాయి, ఆ తర్వాత పెద్దగా ఉండవని అర్థం అనమాట. క్లియర్ ఆల్ ఆఫ్ యూ? సో ఇట్ కాజెస్ ఫైనాన్షియల్ లాస్ అండ్ సీజనల్ ఎంప్లాయ్మెంట్ ఫర్ వర్కర్స్ అండ్ ల్యాక్ ఆఫ్ ఫుల్ యూటిలైజేషన్ ఆఫ్ షుగర్ మిల్స్. ఈవెన్ షుగర్ మిల్స్ ని కూడా సమర్థవంతంగా యూటిలైజ్ చేసుకోలేకపోతున్నాం. కేవలం 4 to 7 months మాత్రమే షుగర్ మిల్స్ వర్క్ చేస్తున్నాయి. 4 to 7 months వర్క్ చేస్తే ఈవెన్ వర్కర్స్ కూడా 4 to 7 months మాత్రం ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ఉంటాయి. సో ఇన్ అదర్ వర్డ్స్ దీని ఇక్కడ సీజనల్ అన్ఎంప్లాయ్మెంట్ అనేది బాగా పెరిగిపోతుందని చెప్పుకోవచ్చు. క్లియర్ ఆల్ ఆఫ్ యూ? సో దీస్ ఆర్ ఆల్ ది ఇష్యూస్ విత్ ది షుగర్ కేన్ ఇండస్ట్రీ అనమాట. ఇండియాలో కూడా ఈ ప్రాబ్లం ఉంది. నెక్స్ట్ వన్, యావరేజ్ రేట్ ఆఫ్ రికవరీ ఆఫ్ షుగర్ ఫ్రమ్ షుగర్ కేన్ ఇన్ ఇండియా ఈజ్ లెస్ దాన్ 10%, which is quite low as compared to the major sugar producing countries అనమాట. షుగర్ రికవరీ ఫ్రమ్ ది షుగర్ కేన్ తీసుకున్నట్లయితే ఇట్ ఈస్ లెస్ దాన్ 10% ఉంది. యాజ్ కంపేర్డ్ విత్ అదర్ కంట్రీస్ తో పోల్చి చూసినా ఇట్ ఈస్ లెస్ దాన్ 10%. రికవరీ రేట్ అనేది ఇప్పుడైతే సో 10.25% ఉందని చెప్పుకున్నాం. ఓకేనా? రికవరీ రేట్ ఈవెన్ లెస్ దాన్ 10% ఉంది. ఇట్స్ లో యాజ్ కంపేర్డ్ టు అదర్ కంట్రీస్ అని చెప్పుకోవచ్చు. షుగర్ కేన్ నుంచి షుగర్ ని రికవరీ చేసే క్రమంలో మనకి జస్ట్ రికవరీ రేట్ ఎంత ఉందండి? జస్ట్ 10.25% మాత్రమే ఉంది. ఇంకా చెప్పాలంటే లో అని చెప్పుకోవచ్చు యాజ్ కంపేర్డ్ విత్ అదర్ కంట్రీస్ అనమాట. క్లియర్ ఆల్ ఆఫ్ యూ? సో హై కాస్ట్ ఆఫ్ షుగర్ కేన్, ఇన్ఎఫిషియంట్ టెక్నాలజీ. షుగర్ కేన్ పండించాలంటే అవునా ఇన్పుట్ కాస్ట్ బాగా పెరిగిపోవడం కావచ్చు, ఇన్ఎఫిషియంట్ టెక్నాలజీ, అధునాతన శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం
అధునాతన శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకోలేకపోవడం, అంటే మోడర్న్ టెక్నాలజీ మన దగ్గర లేకపోవడం కావచ్చు, ఇన్ఎఫిషియంట్ టెక్నాలజీ, అన్అకాడమిక్ ప్రాసెస్ ఆఫ్ ప్రొడక్షన్ కావచ్చు. ఈవెన్ మన యొక్క షుగర్ ఇండస్ట్రీస్ కూడా వాళ్ళు నార్మల్గానే సో ప్రొడక్షన్ చేస్తూ ఉంటారు. అడ్వాన్స్ టెక్నాలజీని యూటిలైజ్ చేసుకోలేని పరిస్థితి, అప్గ్రేడ్ చేసుకోలేని పరిస్థితి. సో జస్ట్ రొటీన్ నార్మల్గా ట్రెడిషనల్ మెథడ్స్లోనే ప్రొడక్షన్ చేస్తూ రావడం కావచ్చు. సో ఇవన్నీ కూడా. ఇంకా తీసుకుంటే హెవీ ఎక్సైజ్ డ్యూటీ, సో రిజల్ట్ ఇన్ హై కాస్ట్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్. కొన్ని మనకి షుగర్ని ప్రొడ్యూస్ అంటే షుగర్ని ప్రాసెస్ చేసేటటువంటి క్రమంలో, షుగర్ కేన్ నుంచి షుగర్ని ప్రాసెస్ చేసే క్రమంలో ఇక్కడ గమనించిన ఎక్సైజ్ డ్యూటీ కావచ్చు, డిఫరెంట్ ఐటమ్స్ మీద మనకి ఎక్సైజ్ డ్యూటీ వేసినప్పుడు సో కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ కూడా బాగా పెరిగిపోతూ వస్తుంది అనమాట. ఫైనల్గా ప్రోడక్ట్ పర్టికులర్ కన్జ్యూమర్ దగ్గరికి వచ్చినప్పుడు దాని కాస్ట్ బాగా పెరిగిపోతూ రావడం. సో ఇవన్నీ కూడా షుగర్ ఇండస్ట్రీ ఇష్యూస్ విత్ ది షుగర్ కేన్ ఇండస్ట్రీ అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. క్లియర్ ఆల్ ఆఫ్ యూ? సో గెటింగ్ మీ ఫ్రెండ్స్, హోప్ యూ అండర్స్టూడ్ ఆల్ ఆఫ్ యూ. అర్థమైందా అందరికి? ఏం అర్థమైందండి? రెస్పాన్స్ ఫ్రమ్ ఆల్ ఆఫ్ యూ. రెస్పాన్స్ ఫ్రమ్ ఆల్ ఆఫ్ యూ. ప్లీజ్ పుట్ ఎ కామెంట్ ఇన్ ద కామెంట్ సెక్షన్ ఫ్రెండ్స్. హోప్ యూ అండర్స్టూడ్ ఆల్ ఆఫ్ యూ. అందరికి అర్థమైందా? ఆర్ యూ గెటింగ్ ఆల్ ఆఫ్ యూ? ఏం లేదండి, ఇక్కడ మీకు నేను డిస్కస్ చేసింది ఏంటంటే ఒక్కసారి జస్ట్ గో బ్యాక్ ఫర్ డిస్కషన్. సో క్వశ్చన్ కూడా ఆన్సర్ చేద్దామండి, ప్రాబ్లం లేదు. ఓకే, జస్ట్ వెరీ సింపుల్, ఏం లేదండి. ఇక్కడ మనం ఏం డిస్కస్ చేస్తూ వచ్చాము, ఫెయిర్ రెమ్యూనరేటివ్ ప్రైస్ అంటే ఏంటి? మార్కెట్ ధర కంటే తక్కువన్నా ఎక్కువన్నా వాళ్ళు పర్టికులర్ ప్రైస్ దగ్గర ఫార్మర్స్ దగ్గర నుంచి పర్చేజ్ చేసుకోవాలి. సో ఫెయిర్ రెమ్యూనరేటివ్ ప్రైస్, మరి స్టేట్ అగ్రీడ్ ప్రైస్ కానీ ఫెయిర్ రెమ్యూనరేటివ్ ప్రైస్ వల్ల షుగర్ కేన్ ఇండస్ట్రీస్ చాలా నష్టపోతూ ఉన్నాయి. మార్కెట్ ధర కంటే ఎక్కువ రేటుకి వాళ్ళు పర్చేజ్ చేయడం అంటే చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. మేము ఇండస్ట్రీస్ని కూడా రన్ చేయలేకపోతాం అని చెప్పేసి అంటున్నాం. సో అవన్నీ కూడా ఆస్పెక్ట్స్ ఏంటో చూసాం. మినిమం సపోర్ట్ ప్రైస్ ఫర్ షుగర్, ఓకేనా? సో దీనికి మినిమం సపోర్ట్ ప్రైస్ ఫర్ షుగర్ అంటే ఎవరు డిసైడ్ చేస్తూ వచ్చారు, ఏంటి, వాట్ ఈజ్ వాట్ అనేది కూడా మనం తెలియజేసుకుంటూ వచ్చాము. అంటే ద కమిషన్ ఫర్ అగ్రికల్చర్ క్రాప్స్ అండ్ ప్రైసెస్, CACP అనేది సో ఒక పర్టికులర్ ప్రైస్కి ఒక పర్టికులర్ ప్రోడక్ట్కి లేదా ఒక పర్టికులర్ క్రాప్ ఒక పర్టికులర్ క్రాప్కి ఎంత ప్రైస్, మినిమం సపోర్ట్ ప్రైస్, కనీస మద్దతు ధర ఎంత ఉంచాలని CACP ద క్యాబినెట్ కమిటీ ఆన్ ఎకనామిక్ అఫైర్స్ అంటే ప్రభుత్వానికి నివేదిక ఇస్తుంది. అకార్డింగ్లీ వాళ్ళు డెసిషన్ తీసుకుంటారనమాట. సో ఇది మీకు చెప్పాను. మినిమం సపోర్ట్ ప్రైస్ ఎవరు ప్రకటిస్తూ వస్తారు? ప్రభుత్వం ప్రకటిస్తుంది. కాకపోతే రికమెండేషన్స్ మాత్రం CACP ఇస్తుంది. ఇది వన్ ఆఫ్ ద స్టేట్మెంట్స్ లో ప్రతి ఎగ్జామ్ లో క్వశ్చన్ వస్తుంది, దయచేసి గమనించాలి, ఇది చాలా ఇంపార్టెంట్. ద కమిషన్ ఫర్ అగ్రికల్చర్ కాస్ట్ అండ్ ప్రైస్ అనేది ప్రభుత్వానికి ఏ పర్టికులర్ క్రాప్ కి ఎంత ఉంచాలి, నాట్ ఓన్లీ షుగర్ కేన్, వీట్ కానీ రైస్ కానీ పల్సెస్ కావచ్చు, వాటన్నిటికీ మినిమం సపోర్ట్ ప్రైస్ ఎంత ఉంచాలనేది CACP ద కమిషన్ ఫర్ అగ్రికల్చర్ కాస్ట్ అండ్ ప్రైసెస్ ఇది ప్రభుత్వానికి ప్రతిపాదన చేస్తుంది. అకార్డింగ్లీ ఇది డెసిషన్ తీసుకుంటుంది. షుగర్ కేన్ ఇండస్ట్రీ గురించి కూడా మాట్లాడుతూ వచ్చాము. క్లియర్ ఆల్ ఆఫ్ యూ? ఇండియా ఇస్ ద లార్జెస్ట్ కన్జ్యూమర్ ఆఫ్ sugar. India is also one of the largest producing states in the world. So producing countries in the world అని చెప్పేసి చెప్పుకున్నాం, ఓకేనా? సెకండ్ లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ షుగర్ ఆఫ్టర్ క్యూబా అని చెప్పేసి మాట్లాడుకుంటూ వచ్చాం. యాజ్ కంపేర్డ్ విత్ ది అదర్ కంట్రీస్ పర్ హెక్టర్ తీసుకుంటే సో ఇండియాలో షుగర్ కేన్ ప్రొడక్షన్ అనేది ఎంత వస్తుందండి? 64.5 మిలియన్ టన్స్ మాత్రం వస్తుంది. 64.5 టన్స్ వస్తుంది పర్ హెక్టేర్ అని చెప్పేసి మాట్లాడుకున్నాం, ఓకేనా? సో ఈ ఆస్పెక్ట్స్ అన్ని కూడా మాట్లాడుతూ వచ్చామండి. క్లియర్ ఆల్ ఆఫ్ యూ? నౌ ఒకసారి క్వశ్చన్ చూద్దామా? ఆన్సర్ టు దిస్ క్వశ్చన్. ఇప్పుడు చాలా డిస్కషన్ విన్నారు. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ట్రూ రిగార్డింగ్ ది షుగర్ ఇండస్ట్రీ ఇన్ ఇండియా? ఇండియా ఈజ్ ద లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ షుగర్ కేన్ ఇన్ ద వరల్డ్. India is the largest producer of sugarcane in the world. One of the largest producing countries లో ఒకటి ఏంటంటే సో ఇండియా అని చెప్పేసి చెప్తాం, కానీ ఇండియా ఇస్ ది లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ షుగర్ కేన్ ఇన్ ద వరల్డ్ అయితే కాదు, ఓకేనా? ఇండియా ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ది లార్జెస్ట్ ప్రొడ్యూసింగ్ కంట్రీస్, అంతేగాని ఇండియా ఈజ్ ద లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ షుగర్ కేన్ ఇన్ ద వరల్డ్ అంటే దిస్ ఈజ్ రాంగ్ స్టేట్మెంట్. క్లియరా? South India has a lower sucrose content in sugarcane than North India. Wrong statement. ఎందుకంటే సౌత్ ఇండియా అనేది ట్రాపికల్ జోన్ లో ఉంది కాబట్టి, ఇప్పుడు ఉత్తరప్రదేశ్ కానీ నార్త్ ఇండియా కానీ సబ్ ట్రాపికల్ జోన్ లో ఉంటుంది. ట్రాపికల్ జోన్ లో సౌత్ ఇండియా ఉంది కాబట్టి ఇట్ ఈస్ హ్యావింగ్ హయ్యర్ సుక్రోజ్ కంటెంట్, కానీ లోవర్ సుక్రోజ్ కంటెంట్ అన్నారు. హయ్యర్ సుక్రోజ్ కంటెంట్ ఉంటుంది కాబట్టి పర్ యూనిట్ ఏరియాకి ఈ లెవెల్స్ అనేవి చాలా ఎక్కువ ఉంటాయి షుగర్ కేన్ విషయానికి వస్తే. కానీ
ఇది కూడా రాంగ్ స్టేట్మెంటే. లోవర్ సుక్రోజ్ కంటెంట్ ఉంటుందన్నారు. సౌత్ ఇండియా అనేది ఓకేనా, ఇది ట్రాపికల్ క్లైమేట్ లో ఉంటుంది. ఇట్ కంటైన్స్ హయ్యర్ సుక్రోజ్ కంటెంట్. సుక్రోజ్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కానీ తక్కువ ఉంటుంది అన్నారు యాజ్ కంపేర్డ్ టు నార్త్ ఇండియా. సో దిస్ ఆల్సో రాంగ్ స్టేట్మెంట్. సో ఇండియాస్ yield per hectare of sugarcane is among the highest globally. Wrong statement. India's yield per hectare just 64.5 tons undi per hectare ki. Even 90 tons తీసుకుంటే 90 tons in Java and 121 per hectare తీసుకుంటే హవా ఐలాండ్స్ లో 121 టన్స్ ప్రొడ్యూస్ చేస్తున్నారు షుగర్ కేన్ ని పర్ హెక్టేర్ కి తీసుకుంటే. ఎక్కడంటే హవా ఐలాండ్స్ యుఎస్ఏలో తీసుకుంటే. సో కాబట్టి ఇండియాస్ yield per hectare of sugarcane is among the highest global, and this is also wrong statement. The majority of India's sugarcane is produced in the subtropical region. Yes, subtropical region లో మనకి మెజారిటీ ఆఫ్ ఇండియా షుగర్ కేన్ ఎక్కడ ప్రొడ్యూస్ చేస్తూ వస్తున్నారండి? ఆబ్వియస్లీ ఇది సబ్ట్రాపికల్ రీజన్ అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. సబ్ట్రాపికల్ రీజన్ ఉత్తరప్రదేశ్, ఉత్తరప్రదేశ్ కావచ్చు, ఉత్తరప్రదేశ్, బీహార్, పంజాబ్, హర్యానా. ఆబ్వియస్లీ ఇక్కడ కూడా మనకి మెజారిటీ ఆఫ్ ఇండియా షుగర్ కేన్ ఈస్ ప్రొడ్యూస్డ్ ఇన్ ది సబ్ట్రాపికల్ రీజన్ చెప్పేసి చెప్పుకోవచ్చు. క్లియర్ ఆల్ ఆఫ్ యూ? మరి ఆన్సర్ ఏమవుతుందండి? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ ట్రూ రిగార్డింగ్ షుగర్ కేన్ షుగర్ ఇండస్ట్రీ ఇన్ ఇండియా అంటే ఆబ్వియస్లీ ఏమవుతుందండి? ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ ఫ్రెండ్స్, సో డి ఇస్ ద రైట్ ఆప్షన్ ఫర్ దిస్ క్వశ్చన్. ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ ఫ్రెండ్స్, డి. సో డి ఇస్ ద రైట్ ఆప్షన్ ఫర్ దిస్ క్వశ్చన్. క్లియర్ ఆల్ ఆఫ్ యూ? Hope you understood, friends. Clear? Next one చూద్దామండి. సో దిస్ వాట్ ఫ్రెండ్స్, షుగర్ కేన్ గురించి ఇలాంటి క్వశ్చన్స్ మనకు వచ్చే అవకాశం ఉంది. అంటే ఈ కంటెంట్ మీద మీకు క్లియర్ కట్ అవగాహన ఉంటేనే ఇవి ఈజీగా ఆన్సర్ చేయగలుగుతారు. లేదా ఇంకా మనం ఇప్పుడు చెప్పుకున్న చాలా పాయింట్స్ చెప్పుకున్నాం, అవి కూడా ఫ్రేమ్ చేయొచ్చు వాళ్ళు క్వశ్చన్ రూపంలో. ఇవన్నీ కూడా తాజాగా వార్తల్లో ఉన్నాయి కాబట్టి. క్లియరా? నెక్స్ట్ వన్ చూద్దామండి. ఈ క్వశ్చన్ ఒకసారి చూడండి. ఆన్సర్ టు దిస్ క్వశ్చన్ ఫ్రెండ్స్. I'll come back 1 minute. Answer to this question.
Yes, come on, friends. What is the right option for this question? Most of you answered B. Let us see. See, what is the role of the Commission for Agriculture Costs and Prices, CACP, in the determination of fair remunerated price for sugarcane? Yeah, most of you answered B. To recommend the price for sugarcane after consultation with the sugar industry and state governments. Yes, I told you, friends. CACP would give suggestions for the Cabinet Committee on Economic Affairs. ప్రభుత్వానికి సో ఒక పర్టికులర్ క్రాప్ కి ఎంత మినిమం సపోర్ట్ ప్రైస్ ఉంచాలి అనేది మీకు ఆల్రెడీ చెప్పాను. అనేది సిఏసిపి అనేది రికమెండేషన్స్ ప్రభుత్వానికి ఇస్తుంది. సిసిఈఏ క్యాబినెట్ కమిటీ ఆన్ ఎకనామిక్ అఫైర్స్. సిసి అంటే ద క్యాబినెట్ కమిటీ అండ్ ఎకనామిక్ అఫైర్స్. ఇది డెసిషన్ తీసుకుంటుంది అనమాట. ఇది కేవలం రికమెండేషన్స్ ఇస్తుంది. సిఏసిపి అనేది కేవలం రికమెండేషన్స్ ఇస్తుంది. ఓకేనా? ఐ టోల్డ్ యూ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ ఫ్రెండ్స్. సో బి ఇస్ ద రైట్ ఆప్షన్ ఫర్ దిస్ క్వశ్చన్. క్లియర్ ఆల్ ఆఫ్ యూ? నెక్స్ట్ వన్ చూద్దామండి. వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ఇంట్రడ్యూసింగ్ మినిమం సెల్లింగ్ ప్రైస్ ఫర్ షుగర్? So what is the purpose of introducing minimum selling price for sugar? To stabilize sugar prices in international markets, to protect the interests of the farmers while taking into account the cost of sugar production, to limit sugar exports from India, to regulate sugar consumption in the domestic market. I told you, friends, to protect the interests of the farmers. Very simple. To protect the interests of the farmers while taking into account the cost of sugar production. Clear all of you? Minimum selling price. I told you already. So obviously answer for this question, friends. So B is the right option for this question. Most of you answered B. Yes, obviously B is the right option for this question, friends. Clear all of you? Next one చూద్దామండి. So friends, ఈ క్వశ్చన్ చేసే ముందు ఇది నెక్స్ట్ కాన్సెప్ట్. నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటంటే ఆల్ ఇండియా హౌస్ హోల్డ్ కన్జంప్షన్ ఎక్స్పెండిచర్ సర్వే రీసెంట్ గా చేపట్టడం జరిగింది. సో దానికి సంబంధించిన డిస్కషన్స్ ఇది. సో జస్ట్ ఇది ఆన్సర్ ట్రై చేయండి. నేను ఒకసారి మళ్ళీ ఇది ఈజీగా చేయగలుగుతారు. దీనికి సంబంధించిన డీటెయిల్ డిస్కషన్ కూడా చూద్దాం. చూడండి, నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ NSO was formed by merging which two organizations? సో ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, సెంట్రల్ స్టాటిస్టికల్ ఆఫీస్ CSO అండ్ ది నేషనల్ శాంపిల్ సర్వే NSSO ఈ రెండు కూడా మెర్జ్ అవుతూ వచ్చాయి. మెర్జ్ అవుతూ క్లియర్ ఆల్ ఆఫ్ యూ నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ అనేది ఫామ్ అవడం జరిగింది. నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ ఈజ్ ఫార్మ్డ్ బై మెర్జింగ్ two organizations. What are those two organizations? Central Statistical Organization and NSSO, నేషనల్ శాంపిల్ సర్వే ఆర్గనైజేషన్. ఇవన్నీ కూడా మెర్జ్ అవుతూ నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ అనేది ఏర్పాటు కావడం జరిగింది. ఓకేనా? ఆన్సర్ అయితే ఫర్ దిస్ క్వశ్చన్ ఫ్రెండ్స్ బి అవుతుంది. సో దీనికి సంబంధించిన డీటెయిల్ డిస్కషన్స్ కూడా చూద్దామండి. జస్ట్ ఇది క్వశ్చన్ ఫామ్ చేస్తూ వచ్చాము. సో ఇక్కడ ఆల్ ఇండియా హౌస్ హోల్డ్ కన్జంప్షన్ ఎక్స్పెండిచర్ సర్వే, ఇది రీసెంట్ గా ఈ సర్వేని హౌస్ హోల్డ్ కన్జంప్షన్ ఎక్స్పెండిచర్ సర్వేని రీసెంట్ గా చేస్తూ వచ్చారు. దీని యొక్క డీటెయిల్ డిస్కషన్స్ అనేది ఒకసారి చూద్దామండి. ఓకేనా? క్లియర్. ఒకసారి చూడమ్మా, అసలు ఇది ఎందుకు వార్తల్లో నిలుస్తూ వచ్చింది? ఆల్ ఇండియా హౌస్ హోల్డ్ కన్జంప్షన్ ఎక్స్పెండిచర్ సర్వేని చేపడుతూ వచ్చారండి. సో కాబట్టి ఇవి రీసెంట్ గా చేపడుతూ వచ్చారు కాబట్టి దీని మీద డిస్కషన్స్ అయితే ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ. దయచేసి ఫ్రెండ్స్ ఓపిక అయితే ఉండాలి. నేను ఒక క్వశ్చన్ చేయడానికి చాలా లెందీ డిస్కషన్ ఇస్తున్నాను. క్వశ్చన్స్ ఎలా ఫ్రేమ్ చేస్తున్నారో చెప్తున్నాను. ఎందుకంటే ఓన్లీ కంటెంట్ మీకు చెప్తే మీకు కాస్త అర్థం కాకపోవచ్చు, లేదా బోరింగ్గా ఉండొచ్చు. నేను అందుకే క్వశ్చన్స్ ఎట్లా వస్తున్నాయి, రిపోర్ట్స్ గురించి రీసెంట్ రిపోర్ట్స్ అని డిస్కస్ చేస్తున్నాను. రీసెంట్ స్కీమ్స్, రీసెంట్ రిపోర్ట్స్. ఇది ఇండియన్ ఎకానమీ. ఏపీ అయితే ఇంకా మీకు ఫెచ్చింగ్గా ఉంటుంది, కాదనట్లేదు. కానీ ఇండియా మీద కూడా క్వశ్చన్లు వస్తాయి. క్లియర్ ఆల్ ఆఫ్ యూ 75 మార్క్స్ ఇండియా ప్లస్ ఏపీ ఎకానమీ వెయిటేజ్ ఉంది కాబట్టి మీరు చాలా కేర్ఫుల్గా చదవాల్సిన ఆవశ్యకత ఉంది. క్లియర్? అన్ని కూడా రీసెంట్ ఆస్పెక్ట్స్ చెప్తున్నాను, దయచేసి కూడా మీరు వినాలి. ఓపిక లేకపోతే కష్టం అండి. ఓకే, నౌ రీసెంట్లీ ద మినిస్టర్ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్, సో ఫ్రెండ్స్ మినిస్టర్ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ disclosed the general results of the all India
household consumption expenditure survey conducted from August 2022 to July 2023 వరకు కూడా సో ఈ ఆల్ ఇండియా హౌస్ హోల్డ్ కన్జంప్షన్ ఎక్స్పెండిచర్ సర్వేని చేపడుతూ వచ్చారు. ఆల్ ఇండియా హౌస్ హోల్డ్ కన్జంప్షన్ ఎక్స్పెండిచర్ సర్వేని సో నిర్వహిస్తూ వచ్చారు ఫ్రమ్ దిస్ ఆగస్ట్ 2020 నుంచి జూలై 2023 వరకు. సో ఇది ఎవరు డిస్క్లోజ్ చేస్తూ వచ్చారంటే దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్, మినిస్టర్ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ ఇది డిస్క్లోజ్ చేస్తూ వచ్చింది. సో మినిస్టర్ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ డిస్క్లోజ్డ్ ది జనరల్ రిజల్ట్స్ ఆఫ్ దిస్ ఆల్ ఇండియా హౌస్ హోల్డ్ కన్జంప్షన్ ఎక్స్పెండిచర్ సర్వే. ఈ ఆల్ ఇండియా హౌస్ హోల్డ్ కన్జంప్షన్ ఎక్స్పెండిచర్ సర్వే చేపడుతూ వచ్చారు. ఈ సర్వే యొక్క హైలైట్స్ ఏంటి, దీని మీద ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ క్వశ్చన్స్ చాలా ఇంపార్టెంట్. ఈ ఆల్ ఇండియా హౌస్ హోల్డ్ కన్జంప్షన్ ఎక్స్పెండిచర్ సర్వేని ఎవరు ప్రకటిస్తూ వచ్చారో రిజల్ట్స్ అంటే ది మినిస్టర్ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ ఇది డిస్క్లోజ్ చేస్తూ వచ్చింది. ఈ సర్వేలో ఉన్నటువంటి ఇంపార్టెంట్ హైలైట్స్ ఏంటో ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. ఈ సర్వే మీద మనకు క్వశ్చన్స్ రావచ్చు. ఆల్ ఇండియా హౌస్ హోల్డ్ కన్జంప్షన్ ఎక్స్పెండిచర్ సర్వే యొక్క హైలైట్స్ ఏంటి అనేది చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఓకేనా, ఇక్కడ చూడండి డైమెన్షన్స్ ఆఫ్ దిస్ ఆర్టికల్, వాట్ వీఆర్ యాక్చువల్లీ గోయింగ్ టు లెర్న్ ఇన్ దిస్ పర్టికులర్ ఆర్టికల్. ఓకే, నౌ సో లెట్ us స్టార్ట్ టు లెర్న్. సో డైమెన్షన్స్ ఆఫ్ దిస్ పర్టికులర్ ఆర్టికల్ ఏంటంటే హైలైట్స్ ఆఫ్ ద రీసెంట్ హౌస్ హోల్డ్ కన్జంప్షన్ ఎక్స్పెండిచర్ సర్వే. ఈ హౌస్ హోల్డ్ కన్జంప్షన్ ఎక్స్పెండిచర్ సర్వేలో ఏంటేంటి హైలైట్స్ ఉన్నాయి వాటి మీద క్వశ్చన్ రావచ్చు. అండ్ సెకండ్ పాయింట్ ఏంటి, నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ ఎన్ఎస్ఓ గురించి కూడా రావచ్చు. సెంట్రల్ స్టాటిస్టికల్ ఆర్గనైజేషన్ అండ్ నేషనల్ శాంపిల్ సర్వే ఆర్గనైజేషన్ రెండు సంయుక్తంగా కలిసి ఒక ఎన్ఎస్ఓ అయితే నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ ని ఏర్పాటు చేస్తూ వచ్చారు. సో ఇవి పాయింట్స్. సో వీటి మీద మనం డిస్కషన్ చేస్తూ వస్తాం ఇప్పుడు. క్లియర్? సో హైలైట్స్ ఆఫ్ రీసెంట్ హౌస్ హోల్డ్ కన్జంప్షన్ ఎక్స్పెండిచర్ సర్వే, దీని యొక్క హైలైట్స్ ఏంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ఫ్రెండ్స్, షార్ట్ కట్ నోట్స్ అయితే రన్నింగ్ నోట్స్ రాస్తూ ఉండాలి. ఎందుకంటే నేను జనవరి మంత్ లాస్ట్ క్లాస్లో జనవరి మంత్ కరెంట్ అఫైర్స్ పిఐబి కవర్ చేస్తాను. ఇప్పుడు ఫిబ్రవరి మంత్ కవర్ చేస్తున్నాను. ఫిబ్రవరి తర్వాత మార్చ్, ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, ఈ విధంగా నవంబర్, ఇవన్నీ కూడా మనం కవర్ చేస్తూ వెళ్తాం. ఓకేనా, క్లియర్? సో అన్ని పిఐబి ప్రతి మంత్ కవర్ చేస్తున్నాను. దయచేసి మరి అభ్యర్థులందరూ గమనించాలి. ఓకేనా? నౌ హైలైట్స్ ఆఫ్ దిస్ రీసెంట్ హౌస్ హోల్డ్ కన్జంప్షన్ ఎక్స్పెండిచర్ సర్వే. నేను ఎందుకు ఈ పిఐబిఏ చెప్తున్నానంటే మీరు ప్రిలిమ్స్ క్వశ్చన్స్ చూడండి, అన్ని క్వశ్చన్స్ అక్కడి నుంచి ఫ్రేమ్ చేయబడ్డాయి, పిఐబి నుంచి ఫ్రేమ్ చేయబడ్డాయి. అందుకని నేను పిఐబి ప్రతి మంత్ కవర్ చేసేస్తున్నాను. పిఐబిలో ఇండియన్ ఎకానమీ కాంటెక్స్లో వచ్చినటువంటి ప్రతి ఒక్క ఆర్టికల్ డిస్కస్ చేస్తున్నాను. మీరు ఇవన్నీ కూడా చదవాలంటే చాలా వరకు నిద్ర వస్తుంది, అవునా? ఎందుకంటే ఇంత పిఐబి ప్రతి ఒక్క ఆర్టికల్ డీటెయిల్గా మనం నేర్చుకుంటూ వెళ్ళాలి. ఇదంతా కూడా దీన్ని డెప్త్గా నేర్చుకోవాల్సిన ఆవశ్యకత ఉంటుంది. క్లియర్? ఇవి చదవకుండా వెళ్ళిపోతే మాత్రం ఆన్సర్ చేయలేరు. నెక్స్ట్ చూడండి, ఇక్కడ హైలైట్స్ ఆఫ్ దిస్ రీసెంట్ హౌస్ హోల్డ్ కన్జంప్షన్ ఎక్స్పెండిచర్ సర్వే. దీనికి హైలైట్ చూస్తే కండక్టెడ్ ఎవ్రీ 5 years బై ది నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్. ఎన్ఎస్ఓ అనేది ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి హౌస్ హోల్డ్ కన్జంప్షన్ ఎక్స్పెండిచర్ సర్వే అనమాట చేస్తూ వస్తుంది. ఇది పాయింట్ చాలా ఇంపార్టెంట్, వన్ ఆఫ్ ద స్టేట్మెంట్స్ రూపంలో అడుగుతారు. సో వాట్ ఈస్ ద మెయిన్ ఎయిమ్ ఆఫ్ దిస్ హౌస్ హోల్డ్ కన్జంప్షన్ ఎక్స్పెండిచర్ సర్వే? దీని యొక్క హౌస్ హోల్డ్ కన్జంప్షన్ ఎక్స్పెండిచర్ సర్వే యొక్క ప్రధాన ఉద్దేశ్యం ఏంటి? సో ఇట్ ఎయిమ్స్ టు గ్యాదర్ ఇన్ఫర్మేషన్ ఆన్ హౌస్ హోల్డ్ కన్జంప్షన్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్. అంటే ఏ రకాల వస్తువుల్ని వాళ్ళు పర్చేజ్ చేస్తూ వస్తున్నారు. క్లియర్ ఆఫ్ యూ? సో ఇట్ వుడ్ కలెక్ట్ ది డేటా, ఎయిమ్స్ టు గ్యాదర్ ఇన్ఫర్మేషన్ ఆన్ హౌస్ హోల్డ్ కన్జంప్షన్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్. ఏ గూడ్స్ అండ్ సర్వీసెస్ వాళ్ళు ప్రధానంగా పర్చేజ్ చేస్తూ వస్తున్నారు. క్లియర్? మంత్లీ పెర్ క్యాపిటా ఎక్స్పెండిచర్ కావచ్చు, మంత్లీ ఎంపీసీ అంటారు, మంత్లీ పెర్ క్యాపిటా ఎక్స్పెండిచర్ కావచ్చు, మంత్లీ పెర్ క్యాపిటా ఎక్స్పెండిచర్ కావచ్చు. ఇవన్నీ కూడా ఆస్పెక్ట్స్ అన్ని కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేస్తామండి. నెక్స్ట్ వన్ చూద్దామండి. చూడండి ఇక్కడ అయితే ఈ హౌస్ హోల్డ్ కన్జంప్షన్ ఎక్స్పెండిచర్ సర్వే ఈ డేటాను ఉపయోగించుకుని మనం ఏం డిరైవ్ చేయొచ్చు. ఇప్పుడు మనం ఈ డేటా కలెక్ట్ చేస్తున్నామంటే ఏదో ఒక ఆబ్జెక్టివిటీ ఉండాలి కదా. ఊరకనే డేటా కలెక్ట్ చేసుకుని ఏం చేస్తాం? సో దాని నుంచి మనం ఒక వెల్ఫేర్ స్కీమ్ని మనం ఫార్ములేట్ చేయాలన్నా ఓకే ఎంతమంది నీడీ పీపుల్ ఉన్నారు. క్లియర్ ఆఫ్ యూ? సో మనం ఏంటంటే మ్యాక్రో ఎకనామిక్ ఇండికేటర్స్ని ఇక్కడ డిరైవ్ చేసుకోవచ్చు అనమాట. క్లియర్? పవర్టీ రేట్ కావచ్చు, వీటన్నిటిని బట్టి అంటే ప్రజలు ఏ వస్తువులకి ఎంతలా ఖర్చు పెడుతూ వస్తున్నారు, మంత్లీ పర్ క్యాపిటా ఎక్స్పెండిచర్ ఎలా ఉంది, ఇవన్నీ ఒకసారి గమనిస్తే సో మనకి మ్యాక్రో ఎకనామిక్ ఇండికేటర్స్ మనం ప్రధానంగా డెరైవ్ చేసుకోవచ్చు. పవర్టీ రేట్ కావచ్చు, ఇవన్నీ కూడా డెరైవ్ చేసుకోవచ్చు. అకార్డింగ్లీ పవర్టీ రేట్ ఎంత ఉందనేప్పుడు అకార్డింగ్లీ ఏం చేస్తూ ఉంటాము, పాలసీ ఫ్రేమ్ చేసేటప్పుడు సో నీడీ పీపుల్కి సో రీచ్ అయ్యే విధంగా మనం పాలసీని ఇక్కడ ఫ్రేమ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అనమాట.
ఒక విధి విధానాలను ఖరారు చేసుకోవచ్చు. ఎవరు లబ్ధిదారులు, ఎవరు దీనికి అర్హులు, ఎవరు అర్హులు కారు, ఇవన్నీ కూడా డిసైడ్ చేసుకోవచ్చు. క్లియర్ ఆల్ ఆఫ్ యూ? నౌ ఇక్కడ చూడండి, గమనిస్తే సో దిస్ డేటా కెన్ బి యూటిలైజ్డ్ ఫర్ డిరైవింగ్ మ్యాక్రో ఎకనామిక్ ఇండికేటర్స్ లైక్ జీడిపి, సో గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ అని చెప్పేసి అంటాం. సో మ్యాక్రో ఎకనామిక్ ఇండికేటర్స్ అన్ని కూడా మనం డెరైవ్ చేసుకోవచ్చు అనమాట ఈ హౌస్ హోల్డ్ కన్జంప్షన్ ఎక్స్పెండిచర్ సర్వేని ఉపయోగించుకొని. అండ్ ఇంకా తీసుకుంటే పవర్టీ రేట్స్ డిసైడ్ చేసుకోవచ్చు. అండ్ సో కన్జ్యూమర్ ప్రైస్ ఇన్ఫ్లేషన్, సిపి అంటాం, కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ ఇన్ఫ్లేషన్ అంటారండి. కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ ఇన్ఫ్లేషన్ అంటే అర్థం ఏంటి? ఇక్కడ ఏం లేదండి, ఇప్పుడు ఒక పర్టికులర్ ప్రోడక్ట్ అనేది కంపెనీ స్థాయి నుంచి డీలర్ ఏజెంట్ కావచ్చు, డీలర్ ఏజెంట్ నుంచి డీలర్ ఏజెంట్ నుంచి హోల్సేలర్కి వస్తుంది, హోల్సేలర్ నుంచి రిటైలర్కి వస్తుంది అనమాట. రిటైలర్ నుంచి అల్టిమేట్లీ మనకి కన్స్యూమర్ దగ్గరికి వస్తుంది. అంటే ఇప్పుడు చూడండి, ఒక పర్టికులర్ ప్రోడక్ట్ అనేది కంపెనీ స్థాయి నుంచి డీలర్ ఏజెంట్ హోల్సేలర్ నుంచి రిటైలర్ నుంచి కన్స్యూమర్కి వస్తుంది అనమాట. అంటే కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ ఇన్ఫ్లేషన్ అనేది ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి మారుతూ వస్తుందండి. ఓకేనా? అంటే ఒక పర్టికులర్ ప్రోడక్ట్కి ఒక పర్టికులర్ ఏరియాలో బాగా డిమాండ్ ఉంటుంది. ఇప్పుడు అగ్రికల్చర్ ఇన్పుట్స్కి రూరల్ ఏరియాస్లో బాగా డిమాండ్ ఉంటుంది. సాఫ్ట్వేర్ సర్వీసెస్కి సో మనకి సిటీస్లో బాగా డిమాండ్ ఉంటుంది. క్లియర్ ఆల్ ఆఫ్ యూ? సో ప్లేస్ టు ప్లేస్ అనమాట ఆబ్వియస్లీ ప్రైస్ అనేది మారుతూ వస్తుంది అనమాట. కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ ఇన్ఫ్లేషన్ అంటే వెన్ ఇట్ రీచ్ టు ద కన్జ్యూమర్, సో at that particular stage how much he is actually paying, the final price paid by the consumer, what we call it, so consumer price index inflation చెప్పేసి అంటాము. The price paid by the consumer at the consumer level, what we call it friends, so consumer price index inflation, it obviously varies from place to place, I told you. Clear all of you? So కాబట్టి ఈ macro economic indicators అన్ని కూడా derive చేసుకోవచ్చు by using this household consumption expenditure survey ఉపయోగించుకొని, like GDP, poverty rate, and I told you, so this one consumer price index inflation కావచ్చు, ఇవన్నీ కూడా మనం మెజర్ చేయొచ్చు. హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ ఇన్ఫ్లేషన్ అని, హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ ఇన్ఫ్లేషన్ అంటే అర్థం ఏంటి? టోకు ధరల సూచి అంటారు తెలుగులో. సో కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ ఇన్ఫ్లేషన్ అంటే దీన్ని ఏమంటారండి? వినియోగ ధరల సూచి అని చెప్పేసి అంటారు. టోకు ధరల సూచి అంటే హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ ఇన్ఫ్లేషన్ అంటారు. అంటే హోల్సేల్ లెవెల్లో ప్రయర్ టు ద రిటైల్ సేల్స్, అంటే రిటైలర్ దగ్గరికి వెళ్ళక ముందు హోల్సేల్ లెవెల్లో ఉండేటప్పుడు ఈ పర్టికులర్ కమోడిటీ యొక్క ప్రైస్ ఎంత, దాన్ని హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ ఇన్ఫ్లేషన్ అంటారు. ద చేంజ్ ఇన్ ప్రైస్ అట్ ద హోల్సేల్ లెవెల్, వాట్ వి కాల్ ఇట్ ఫ్రెండ్స్, హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ ఇన్ఫ్లేషన్ అంటారు. టోకు ధరల సూచి అంటారు. అంటే ఇప్పుడు కంపెనీ నుంచి ఒక ప్రోడక్ట్ అనేది డీలర్ ఏజెంట్ హోల్సేలర్ నుంచి రిటైలర్ నుంచి కన్స్యూమర్ దగ్గరికి వస్తుంది. ఓకేనా? క్లియర్ ఫ్రెండ్స్ ఆల్ ఆఫ్ యూ? ఇప్పుడు రిటైల్ బిజినెస్ తీసుకోండి, డీమార్ట్ తీసుకోండి, డీమార్ట్ రిటైల్ బిజినెస్ కదా, అన్ని ప్రోడక్ట్లు అక్కడ అమ్ముతారు కదా. సో అక్కడి నుంచి మన కన్స్యూమర్ దగ్గరికి వస్తుంది కదా. ఓకేనా? సో కాబట్టి అంటే ఇక్కడ హోల్సేల్ లెవెల్లో తీసుకుంటే బిఫోర్ కమింగ్ టు ది రిటైలర్, హోల్సేల్ లెవెల్ దానికి ప్రైస్ ఎంత? హోల్సేల్ తీసుకున్నట్లయితే ఎవ్రీవేర్ ఇండియా ఒకే విధంగా ప్రైస్ ఉంటుంది. కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ ఇన్ఫ్లేషన్ అనేది కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ ఇన్ఫ్లేషన్ ప్లేస్ టు ప్లేస్ మారుతుంది, కానీ హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ ఇన్ఫ్లేషన్ ఎవ్రీవేర్, సో ఇట్ డస్ నాట్ చేంజ్. అక్రాస్ ఇండియా తీసుకున్నా ఇట్ డస్ నాట్ చేంజ్. ఒకవేళ హోల్సేల్ లెవెల్లో దీని ప్రైస్ లో చేంజ్ వస్తే దాన్ని హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ ఇన్ఫ్లేషన్ చెప్పేసి అంటారు. క్లియర్ ఆల్ ఆఫ్ యూ? హోప్ ఇట్ ఈస్ క్లియర్ ఫ్రెండ్స్. నెక్స్ట్ వన్, ఇప్పుడు వరకు మనం పవర్టీ రిడక్షన్ గురించి మాట్లాడుకుంటే, హోల్సేల్ హౌస్ హోల్డ్ ఆల్ ఇండియా హౌస్ హోల్డ్ కన్జంప్షన్ ఎక్స్పెండిచర్ సర్వే ప్రకారం చూస్తే పవర్టీ రిడక్షన్, పేదరికం కూడా తగ్గుతూ వచ్చిందండి. నీతి ఆయోగ్ రిపోర్ట్స్ ఎ డిక్లైన్ ఇన్ పవర్టీ టు 5% బేస్డ్ ఆన్ ది లేటెస్ట్ కన్జంప్షన్ ఎక్స్పెండిచర్ సర్వే. వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ అండి. నీతి ఆయోగ్ ఏ విధంగా నిర్ణయిస్తూ వచ్చిందంటే, నీతి ఆయోగ్ ఆబ్వియస్లీ రిపోర్ట్స్, నీతి ఆయోగ్ ఏం రిపోర్ట్ చేస్తూ వచ్చిందంటే డిక్లైన్ ఇన్ పవర్టీ టు 5% అండి. పేదరికం కూడా బాగా తగ్గుతూ వచ్చింది అప్ టు 5% బేస్డ్ ఆన్ ద లేటెస్ట్ కన్జంప్షన్ ఎక్స్పెండిచర్ సర్వే. అంటే ప్రజలు ఈ గూడ్స్ అండ్ సర్వీసెస్ పై ఏ విధంగా స్పెండ్ చేస్తూ వస్తున్న దాన్ని బట్టి చూస్తే పేదరికం కూడా సో 5% తగ్గుతూ వచ్చింది బేస్డ్ ఆన్ దిస్ నీతి ఆయోగ్ రిపోర్ట్ ప్రకారం చూస్తే. బై యూజింగ్ దిస్ హౌస్ హోల్డ్ కన్జంప్షన్ ఎక్స్పెండిచర్ సర్వే ప్రకారము. చాలా చాలా ఇంపార్టెంట్ ఇది. వన్ ఆఫ్ ద స్టేట్మెంట్స్ లో మనకి అడిగే అవకాశం ఉంది. ఇవి ఎవరు చదవరు, సో దానివల్ల పేపర్ టఫ్ వచ్చిందని చెప్పేసి మీరు ఫీల్ అవుతూ ఉంటారు. ఇవి డేటా అంతా చదవకుండా వెళ్ళిపోతే మరి ఆబ్వియస్లీ పేపర్ టఫ్ అనే ఫీల్ అవుతారు. ఏదో 4 పుస్తకాలు చదువుకొని వెళ్ళిపోతే అవదు. పిఐబి అండ్ హిందూ లేటెస్ట్ కరెంట్ ఇష్యూస్ మీదే మనం రెగ్యులర్ గా ఫాలో అవుతున్నప్పుడే మాక్సిమం క్వశ్చన్స్ మీరు ఆన్సర్ చేయగలుగుతారు. అండ్ మంత్లీ పెర్ క్యాపిటా కన్జ్యూమర్ ఎక్స్పెండిచర్ అండి, ఎంపీసీ అని చెప్పేసి అంటాం. ఎంపీసీ
సిఈ. ఎంపీసీ అంటే మంత్లీ పెర్ క్యాపిటా ఎక్స్పెండిచర్. ఓకేనా. చూడండి, అర్బన్ హౌస్ హోల్డ్ షోయే 33.5% ఇంక్రీజ్, అంటే 3,510 రూపీస్ స్పెండ్ చేస్తూ వస్తున్నారు. మంత్లీ పెర్ క్యాపిటా ఎక్స్పెండిచర్ అనమాట. వాళ్ళు ఎంత ఖర్చు పెడుతున్నారండి? సో అర్బన్ హౌస్ హోల్డ్స్, పట్టణ ప్రజలు తీసుకుంటే 33.5% ఇంక్రీజ్ అనమాట. అంటే ఇంతలా వాళ్ళు సో గూడ్స్ అండ్ సర్వీసెస్ పై మంత్లీ పెర్ క్యాపిటా ఎక్స్పెండిచర్ మంత్లీ ఎంత ఖర్చు పెడుతూ వస్తున్నారు. వైల్ రూరల్ హౌస్ హోల్డ్స్ తీసుకుంటే ఎగ్జిబిట్ 40.42% రైజ్, అంటే 2,008 రూపాయలు అయితే వాళ్ళు సో గూడ్స్ అండ్ సర్వీసెస్ పై ఖర్చు చేస్తూ వస్తున్నారు మంత్లీ పెర్ క్యాపిటా ఎక్స్పెండిచర్ సిన్స్ 2011-12 నుంచి గమనిస్తే. 2011-12 నుంచి గమనిస్తే అర్బన్ హౌస్ హోల్డ్స్ అనమాట 3,510 రూపీస్, అంటే 33.5% ఇంక్రీజ్ అనమాట. ఈ డేటా గుర్తుపెట్టుకోవాలి. ఈ డేటా మాత్రం చాలా ఇంపార్టెంట్. ఓకేనా. ఈ డేటా మీదే క్వశ్చన్స్ వస్తాయి. అర్బన్ హౌస్ హోల్డ్స్ ఎంత స్పెండ్ చేస్తున్నారు, లేదా ఎంత పర్సెంటేజ్ ఇంక్రీజ్ అవుతూ వచ్చింది, అండ్ రూరల్ హౌస్ హోల్డ్స్ ఎంత వాళ్ళు ఖర్చు పెడుతూ వస్తున్నారు మంత్లీ పెర్ క్యాపిటా ఎక్స్పెండిచర్. ఎంపీసీ అని చెప్పేసి మెన్షన్ చేస్తారు. ఎంపీసీ మంత్లీ పెర్ క్యాపిటా ఎక్స్పెండిచర్ 40.42% రైజ్. సో ఈ డేటా అనేది చాలా చెప్పాలి సిన్స్ 2011-12. వీటి మీద క్వశ్చన్స్ వస్తాయి. ఓకేనా. నెక్స్ట్ వన్ అండి, ఈ పాయింట్స్ చాలా ఇంపార్టెంట్. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ ఈ డేటా రాసుకోవాలి. ఎక్స్పెండిచర్ డిస్ట్రిబ్యూషన్ కూడా గమనించాలి. సో ఏ గూడ్స్ అండ్ సర్వీసెస్ ప్రజలు ఏ విధంగా ఖర్చు పెడుతూ వస్తున్నారు అనేది కూడా ఇక్కడ చూద్దామండి. చూడండి, ఇన్ 2022-23 46% ఆఫ్ రూరల్ అండ్ 39% ఆఫ్ అర్బన్ హౌస్ హోల్డ్ ఎక్స్పెండిచర్ ఈజ్ ఆన్ ఫుడ్ ఐటమ్స్. సో ఫ్రెండ్స్, ఇక్కడ ఆహార ఉత్పత్తులపై గమనిస్తే 2022-23 సంవత్సరానికి తీసుకుంటే 46% ఆఫ్ రూరల్ అండ్ 39% ఆఫ్ అర్బన్ హౌస్ హోల్డ్ ఎక్స్పెండిచర్ అనమాట. సో ఈ విధంగా ఉంది. ఆన్ ఫుడ్ ఐటమ్స్ అయితే ఇక్కడ చూడండి 46% ఆఫ్ రూరల్ పీపుల్ అండ్ 39% ఆఫ్ అర్బన్ హౌస్ హోల్డ్ ఎక్స్పెండిచర్ అనమాట. సో ఈ విధంగా ఫుడ్ ఐటమ్స్ పై అర్బన్ పీపుల్, రూరల్ పీపుల్ ఇలా ఖర్చు పెడుతూ వస్తున్నారు. అండ్ ఇంకా సో టాప్ 5 ఆఫ్ రూరల్ అండ్ అర్బన్ పాపులేషన్స్ హ్యావ్ ద హైయెస్ట్ యావరేజ్ మంత్లీ పెర్ క్యాపిటా ఎక్స్పెండిచర్. అంటే టాప్ 5 ఆఫ్ రూరల్ అండ్ అర్బన్ పాపులేషన్స్ గమనిస్తే వాళ్ళు ఏ విధంగా ఖర్చు పెడుతున్నారంటే హ్యావ్ ద హైయెస్ట్ యావరేజ్ మంత్లీ పెర్ క్యాపిటా ఎక్స్పెండిచర్ రీచింగ్ సో 10,501 రూపీస్. ఎవరు ఖర్చు పెడుతున్నారు? రూరల్ పీపుల్. అండ్ 20,824 రూపీస్ రెస్పెక్టివ్ అర్బన్ పీపుల్ ఖర్చు పెడుతూ వస్తున్నారు. సో హైయెస్ట్ యావరేజ్ మంత్లీ పెర్ క్యాపిటా ఎక్స్పెండిచర్ అనమాట. హైయెస్ట్ యావరేజ్ ఎంపీసీ మంత్లీ పెర్ క్యాపిటా ఎక్స్పెండిచర్ ఈ విధంగా రూరల్ పీపుల్, అర్బన్ పీపుల్ ఈ విధంగా స్పెండ్ చేస్తూ వస్తున్నారు. క్లియర్ ఆల్ ఆఫ్ యూ. నెక్స్ట్ వన్. సో ఫ్రెండ్స్, స్టేట్ వైజ్ అనాలిసిస్ కూడా చాలా ఇంపార్టెంట్. స్టేట్ వైజ్ అనాలిసిస్, ఓకేనా. స్టేట్ వైజ్ అనాలిసిస్ ఉంది, తర్వాత ట్రెండ్ అనాలిసిస్, నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ గురించి మాట్లాడుకోవాలి. సో ఇవి కూడా కొన్ని ఆస్పెక్ట్స్ ఉన్నాయి. ఓకేనా. ఒక్కసారి చూద్దామండి. స్టేట్ వైజ్ అనాలిసిస్ కూడా ఒకసారి చూసేద్దాం. తర్వాత రూరల్ అర్బన్ డివైడ్ కావచ్చు, ట్రెండ్ అనాలిసిస్ ఉంది, ఇవన్నీ కూడా ఉన్నాయి. మీకు ఆల్రెడీ చెప్పాను ఇదంతా కూడా, జస్ట్ కొద్దిగా ఉండిపోయింది, ఇది కంప్లీట్ చేసేద్దామా? ఓకే, జస్ట్ ఎ మినిట్ చూడండి. స్టేట్ వైజ్ అనాలిసిస్, సిక్కిం హ్యాస్ ద హైయెస్ట్ మంత్లీ పెర్ క్యాపిటా ఎక్స్పెండిచర్ అండి. కొద్దిగా స్పీడ్గా రాయాలి. సిక్కిం హ్యాస్ ది హైయెస్ట్ మంత్లీ పెర్ క్యాపిటా ఎక్స్పెండిచర్ ఇన్ రూరల్ లో తీసుకుంటే 7,731 రూపీస్ ఖర్చు చేస్తున్నారు. అర్బన్ తీసుకుంటే 12,105 రూపీస్ ఇక్కడ వాళ్ళు ఖర్చు పెడుతూ వస్తున్నారు అనమాట. అర్బన్ ఏరియాస్ లో తీసుకుంటే సో హైయెస్ట్ మంత్లీ పెర్ క్యాపిటా ఎక్స్పెండిచర్ సిక్కిం హ్యాస్ ద హైయెస్ట్ మంత్లీ పెర్ క్యాపిటా ఎక్స్పెండిచర్. రూరల్లో ఎంత ఉంది, అర్బన్ లో ఎంత ఉంది అనమాట మంత్లీ పెర్ క్యాపిటా ఎక్స్పెండిచర్. ఛత్తీస్గఢ్ రికార్డ్స్ ద లోయెస్ట్ మంత్లీ పెర్ క్యాపిటా ఎక్స్పెండిచర్ ఇన్ రూరల్ తీసుకుంటే 2,446 రూపీస్. ఈ డేటా చాలా ఇంపార్టెంట్. ఛత్తీస్గఢ్ రికార్డ్స్ ద లోయెస్ట్ మంత్లీ పెర్ క్యాపిటా ఎక్స్పెండిచర్. సిక్కిం హ్యాస్ ద హైయెస్ట్ మంత్లీ పెర్ క్యాపిటా ఎక్స్పెండిచర్. డేటా చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఈ డేటా గుర్తుపెట్టుకోకుండా వెళ్ళిపోతే కష్టం. ఒక 4-5 సార్లు చదివితే గుర్తుంటుంది. ఓకేనా. అండ్ ఛత్తీస్గఢ్ రికార్డ్స్ ద లోయెస్ట్ మంత్లీ పెర్ క్యాపిటా ఎక్స్పెండిచర్. రూరల్ అయితే 2,466 అండ్ అర్బన్ ఏరియాస్ లో తీసుకుంటే 4,486 రూపీస్ ఉందండి. సారీ, 4,483 రూపీస్. ఓకేనా. అమాంగ్ యూటీస్, యూనియన్ టెరిటరీస్ లో మళ్ళీ ఏవి ఉన్నాయి, హైయెస్ట్ ఏవి ఉన్నాయి, లోయెస్ట్ ఏవి ఉన్నాయి గుర్తుపెట్టుకోవాలి. హైయెస్ట్ ఏంటి, లోయెస్ట్ ఏంటి. స్టేట్స్ హైయెస్ట్ ఏంటి, లోయెస్ట్ ఏంటి. యూనియన్ టెరిటరీస్ హైయెస్ట్ ఏంటి, లోయెస్ట్ ఏంటి. మంత్లీ పెర్ క్యాపిటా ఎక్స్పెండిచర్ హైయెస్ట్ ఇన్ చండీగఢ్ అండి. రూరల్లో 7,467 రూపీస్ అండ్ అర్బన్ లో తీసుకుంటే 12,575 రూపీస్. సో మంత్లీ పెర్ క్యాపిటా ఎక్స్పెండిచర్ అయితే చేస్తూ వస్తున్నారు. ఇట్స్ ద లోయెస్ట్ ఇన్ లడాక్. లడాక్ లో 4,035 యూనిట్ టెరిటరీ తీసుకున్నట్లయితే. సో లక్షద్వీప్
5,475 for rural and urban areas respectively. Clear all of you? Lakshadweep లోను లోయెస్ట్ ఇన్ లడాక్ యాజ్ వెల్ యాజ్ లక్షద్వీప్ అండి. లోయెస్ట్ ఇన్ లడాక్ యూనియన్ టెరిటరీస్ లో మంత్లీ పెర్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ లోయెస్ట్ ఇన్ లడాక్ యాజ్ వెల్ యాజ్ లక్షద్వీప్ ఇన్ రూరల్ యాజ్ వెల్ యాజ్ సో అర్బన్ ఏరియాస్ రెస్పెక్టివ్లీ. సో గెటింగ్ ఆల్ ఆఫ్ యూ? సో ఫ్రెండ్స్ అర్థం అవుతుందా? అనిల్ గారు అండ్ అందరు కూడా ఎస్. నెక్స్ట్ వన్ రాసారా అందరూ? హ్యావ్ రిటన్ ఆల్ ఆఫ్ యూ? ఓకే, నెక్స్ట్ వన్. నా రూరల్ అర్బన్ డిస్పారిటీస్ గురించి మాట్లాడుకోవాలి. అంటే రూరల్ అర్బన్ కి మధ్య ఉన్నటువంటి వ్యత్యాసం మంత్లీ పర్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ చూస్తే ఏది ఎక్కువగా ఉందని చూసుకోవాలి. రూరల్ అర్బన్ డిస్పారిటీ అంటే చాలా వ్యత్యాసం ఎక్కువ ఉండడం అండి. ఓకేనా? ఇక్కడ చూడండి, మేఘాలయ షోస్ ది హైయెస్ట్ రూరల్ అర్బన్ డిఫరెన్స్ ఇన్ యావరేజ్ మంత్లీ పర్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ 83% అనమాట. అంటే ఇక్కడ రూరల్ అర్బన్ డిస్పారిటీస్ ఎక్కువ ఉన్నటువంటి రాష్ట్రం ఏదని అడుగుతాడు. అంటే మేఘాలయ షోస్ ఏ హైయెస్ట్ రూరల్ అర్బన్ డిఫరెన్స్ ఇన్ యావరేజ్ మంత్లీ పర్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఎంపీసీ 83%. ఓకేనా? నెక్స్ట్ ఇవి కూడా ట్రెండ్ అనాలిసిస్ ఒకసారి చూసుకోండి, చాలా ఇంపార్టెంట్. షేర్ ఆఫ్ ఎక్స్పెండిచర్ ఆన్ ఫుడ్ ఐటమ్స్ హ్యాస్ గ్రాడ్యువల్లీ డిక్లైన్ సిన్స్ 1999 to 2000. అంటే ఇక్కడ చూస్తే ట్రెండ్ అనాలిసిస్ ఒకసారి గమనిస్తే షేర్ ఆఫ్ ఎక్స్పెండిచర్ ఆన్ ఫుడ్ ఐటమ్స్ అండి హ్యాస్ గ్రాడ్యువల్లీ డిక్లైన్. అంటే ఇక్కడ ఫుడ్ ఐటమ్స్ పైన స్పెండ్ చేస్తున్నటువంటి ఖర్చు తీసుకున్నట్లయితే తగ్గుతూ వచ్చింది 1999 నుంచి 2000 వరకు తీసుకుంటే. షేర్ ఆఫ్ నాన్ ఫుడ్ ఐటమ్స్ హాస్ ఇంక్రీజ్ ఇండికేటింగ్ సో ఇంప్రూవ్డ్ ఇన్కమ్స్ ఫర్ అదర్ ఎక్స్పెండిచర్స్. అంటే ఇప్పుడు నాన్ ఫుడ్ ఐటమ్స్ మీద ఎక్కువగా ఖర్చు పెడుతున్నారంటే దాని అర్థం ఏంటండి? వాళ్ళ ఇన్కమ్ లెవెల్స్ కూడా బాగా పెరుగుతూ వచ్చని అర్థం కదా. సో దట్ ఈస్ ద పాయింట్. సో ఇండికేటింగ్ ఇంప్రూవ్డ్ ఇన్కమ్స్ ఫర్ ది అదర్ ఎక్స్పెండిచర్స్. అంటే ఫుడ్ ఐటమ్స్ మీద మాత్రమే కాకుండా ఇతర ఐటమ్స్ మీద కూడా వాళ్ళు స్పెండ్ చేయగలుగుతున్నారంటే వాళ్ళ యొక్క ఇన్కమ్ ఆదాయం కూడా బాగా పెరుగుతూ వస్తుందని చెప్పి చెప్పుకోవచ్చు. ఇన్కమ్ లెవెల్స్ కూడా పెరుగుతూ వచ్చని అర్థం అనమాట. సో స్పెండింగ్ ఆన్ సెరల్స్ అండ్ పల్సెస్ విత్ ఇన్ ఫుడ్ కన్జంప్షన్ హ్యాస్ రెడ్యూస్డ్. ఇప్పుడు చూస్తే అంటే సెరల్స్ పల్సెస్ మీద వీళ్ళు ఖర్చు చేసేది తగ్గుతూ వచ్చిందని చెప్పేసి చెప్తూ వస్తున్నారు. కన్వెన్స్ డామినేట్స్ అమాంగ్ నాన్ ఫుడ్ ఐటమ్స్. అంటే ఇప్పుడు చూడండి, జనాలు ఎక్కువగా నాన్ ఫుడ్ ఐటమ్స్ మీద ఖర్చు చేస్తున్నారంటే వాళ్ళకి ఇన్కమ్స్ కూడా బాగా పెరుగుతూ వస్తున్నాయని అర్థం చెప్పేసి చెప్పుకోవచ్చు. సో ఎసెన్షియల్ ఐటమ్స్ మీద జనరల్ గా ఖర్చు చేస్తూ వస్తారు, అదైతే తగ్గుతూ వచ్చింది. కానీ నాన్ ఫుడ్ ఐటమ్స్ మీద ఎక్కువగా మనం ఖర్చు చేస్తూ వస్తున్నామంటే ఇన్కమ్ లెవెల్స్ కూడా బాగా పెరుగుతూ వచ్చని చెప్పేసి అర్థం. సో నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ ఎన్ఎస్ఓ గురించి మాట్లాడుకోవాలి. ఇది కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ చాలా ఇంపార్టెంట్. NSO established in the year 2019, very very important. National Statistical Office, it is formed by merging Central Statistical Organization plus National Sample Survey Organization. రెండు సంయుక్తంగా సో కలిసి ఏమి ఏర్పడుతూ వచ్చాయండి? సో నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ అయితే ఏర్పడుతూ వచ్చింది అనమాట. దట్స్ ద ఇన్ఫర్మేషన్. క్లియర్? సో ఈ నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ద 2019 గుర్తుపెట్టుకోవాలి. సో బై merging the Central Statistical Office CSO and the National Sample Survey Organization NSSO, I told you already. Origin National Statistical Office, so proposed by the C. Rangarajan Committee, very very important. National Statistical Office, which committee recommendations prakaram దీన్ని ఎస్టాబ్లిష్ చేస్తూ వచ్చారంటే సో ఇన్ అకార్డెన్స్ విత్ ది సి రంగరాజన్ కమిటీ అండి. ఇంతకుముందు ఇతను ఈవెన్ ఆంధ్రప్రదేశ్ కూడా గవర్నర్ కూడా పనిచేస్తూ వచ్చారు, ప్రముఖ ఆర్థికవేత్త. ఓకేనా? సో ప్రపోజ్డ్ బై ది సి రంగరాజన్ కమిటీ యాజ్ ది
central body for core statistical activities. So friends, National Statistical Office also under the Ministry of Statistics and Program Implementation. Clear all of you? So as the central body for core statistical activities, I told you friends. So National Statistical Office, it is formed in accordance with the recommendations given by the C. Rangarajan Committee. ఈ రంగరాజన్ కమిటీ రికమెండేషన్స్ ప్రకారం అని గుర్తుపెట్టుకోవాలి. NSO నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ అయితే ఏర్పాటు చేస్తూ వచ్చారు. సో అడ్మినిస్ట్రేటివ్ ప్లేస్మెంట్ ఒకసారి చూస్తే ఆపరేట్స్ అండర్ ద మినిస్టర్ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్, MOSPI. సో క్లియర్ ఆల్ ఆఫ్ యూ? అడ్మినిస్ట్రేటివ్ ప్లేస్మెంట్ నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్. So operates, it is being operated under the Ministry of Statistics and Program Implementation, I told you. సో ఓకేనా, ఈ మంత్రిత్వ శాఖ కిందకు వస్తుంది. ఫంక్షన్స్ ఏంటి? NSO నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ యొక్క ఫంక్షన్స్, విధులు ఏంటి అని అంటే, ఇట్ కలెక్ట్స్ ఇన్ఫర్మేషన్ ఆన్ ఫుడ్ ఐటమ్స్, నాన్ ఫుడ్ ఐటమ్స్ కావచ్చు, ఎలా స్పెండ్ చేస్తూ వస్తున్నారు, గూడ్స్ అండ్ సర్వీసెస్ పై ప్రజలు ఏ విధంగా స్పెండ్ చేస్తున్నారు. ఇట్ కలెక్ట్స్ డేటా, ఇట్ కంపైల్స్ అండ్ డిసిమినేట్స్ యాక్యురేట్, అన్బయాస్డ్ అండ్ పర్సిస్టెంట్ స్టాటిస్టికల్ డేటాను కలెక్ట్ చేస్తూ వస్తున్నమాట. అంటే ప్రజలు ఫుడ్ ఐటమ్స్ పై, నాన్ ఫుడ్ ఐటమ్స్ పై, లేకపోతే గూడ్స్ అండ్ సర్వీసెస్ పై ఏ విధంగా వాళ్ళు స్పెండ్ చేస్తున్నారు. నేషనల్ హౌస్ హోల్డ్, సో ఐ టోల్ యూ ఫ్రెండ్స్, ఆల్ ఇండియా హౌస్ హోల్డ్ కన్జంప్షన్ ఎక్స్పెండిచర్ సర్వే యొక్క హైలైట్స్ అని కూడా మనం డిస్కస్ చేస్తూ వచ్చాము. హోప్ యూ అండర్స్టూడ్ ఆల్ ఆఫ్ యూ. అందరికీ అర్థమైందనేది నా యొక్క అభిప్రాయం అండి. క్లియర్ ఫ్రెండ్స్ ఆల్ ఆఫ్ యూ? సో ఒకసారి ఈ క్వశ్చన్ కూడా చూడండి. వాట్ ఈస్ ద ప్రైమరీ పర్పస్ ఆఫ్ ది ఆల్ ఇండియా హౌస్ హోల్డ్ కన్జంప్షన్ ఎక్స్పెండిచర్ సర్వే? What is the primary purpose of All India Household Consumption Expenditure Survey? To collect data on household income and savings, to measure the expenditure patterns of household across India, to track the performance of various sectors in the economy, to monitor the inflation rates in the country. What is the right option for this question, friends? Answer for this question, friends, B. To measure the expenditure patterns of households across India. Clear? So obviously B is the right option for this question. Answer for this question, friends, so B. Okay na? Yeah, next question. Catch the following statements about All India Household Consumption Expenditure Survey. Come on friends, what is the right option for this question? You can easily answer to this question, friends. Already you had gone through this data. All India Household Consumption Expenditure Survey ka highlights anni kuda మనం చదువుతూ వచ్చాం. See, it conducts every 5 years by the National Statistical Office. See, All India Household Consumption Expenditure Survey ni ఎవరు నిర్వహిస్తూ వస్తున్నారండి? National Statistical Office. For every 5 years it would conduct. Okay, aims to gather information on household consumption of goods and services. So this data would be utilized for driving macroeconomic indicators like GDP, poverty rates, and consumer price index, inflation. So measurements చేయాలంటే ఈ డేటా బాగా ఉపయోగపడుతుంది. Yes, this is also right statement. Meghalaya shows the highest rural urban difference in average monthly per capita expenditure. Yes, this is also right statement. All the statements are correct. Select the correct answer using the codes given below. All the statements are correct. Answer for this question, friends. So D is the right option for this question. Clear all of you? So D is the right option for this question, friends. ఇది మీకు నెక్స్ట్ సెషన్లో సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ గురించి నెక్స్ట్ సెషన్లో దీని గురించి మాట్లాడుతూ వస్తాను. ఓకేనా? ఈ అడ్వాన్స్ ప్రైసింగ్ అగ్రిమెంట్స్ గురించి, సో వాట్ ఈస్ వన్ ఆఫ్ ద ప్రైమరీ రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ ది సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్, ఇవన్నీ కూడా నెక్స్ట్ సెషన్లో మాట్లాడుతూ వస్తానండి. CBDT గురించి, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ గురించి నెక్స్ట్ సెషన్లో మాట్లాడతాను. ఓకేనా? ఇప్పటి వరకు అయినటువంటి ఆర్టికల్ సంబంధించిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్ని కూడా డిస్కస్ చేయడం జరిగింది. అందరికి అర్థమవుతుందా? గెటింగ్ మీ? ప్లీజ్ పుట్ ఏ కామెంట్ ఇన్ ద కామెంట్ సెక్షన్. కరెంట్ డేటా చెప్తున్నాను, క్వశ్చన్స్ ఎట్లా వస్తాయో కూడా చెప్తున్నాను. అందరికి అర్థమవుతుందా? గెటింగ్ మీ ఆల్ ఆఫ్ యూ? ప్లీజ్ పుట్ ఏ కామెంట్ ఇన్ ద కామెంట్ సెక్షన్. రెస్పాన్స్ ఫ్రమ్ ఆల్ ఆఫ్ యూ. Response from all of you. Okay, is it clear? Hope you understood all of you. So thank you to one and all friends.